இந்த காலை நேரத்தில் கர்த்தர் நம்மோடு பேச முடியாது. எல்லாரும் சேர்ந்து ஒரு நாளும் జయమని ఉదయ కాలమందు ప్రభు మనందరితో మాట్లాడినట్టుగా ఒక నిమిషం అందరం చేరి ప్రార్థించదము. హల్లెలూయా శరాయ దవంతిరాయ దవంతిదివికలవశిద காலை கர்த்தாவே பேச முடியாது. நிழலால் தான் பரிசுத்தமாக இயேசுநாள் அர்ச்சனாவும் தந்தை ஆமென். ஹல்லேலூயா. நம்முடைய தியானத்துக்காக வெளிப்பாடு புஸ்தகம் 17ஆம் அதிகாரம் 14வது வசனம். ఉదయ కాలమందు మన ధ్యానార్థమై ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. வெளிப்படுத்தல் 17ஆம் அதிகாரம் 14வது వచనத்தை వాసిపోం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యమును చదువుకుందాం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు కాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైనందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. ஒரே భాషలో వాసితాల్ పోదాం. ఒకే భాషలో చదివితే చాలును. அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்கள் தெரிந்து கொள்ளப்பட்டவர்கள் உண்மையுள்ளவர்கள். తనతో కూడా ఉండుటకు తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. దయచేసి இந்த கூட்டம் முடிவடை வரை யாரும் அங்கே இங்கே நடந்து ஓடக்கூடாது. దయచేసి ఈ కూట ముగించేంత వరకు ఎవరు లేచి అటు ఇటు నడుస్తూ వెళ్ళవద్దు. దేవుని సన్నిధానத்தை கனப்படுத்த வேணும். దేవునికి సన్నిధానమును ఘనపరచండి. கர்த்தர் நம்முடைய மத்தியிலே உலாவிக் கொண்டிருக்கிறார் என்பதை மறந்து விடக்கூடாது. దేవుడు మన మధ్యలో సంచరించుచున్నారనే సంగతి మర్చిపోవద్దు. நம்முடைய மத்தியிலே అశుచిயான எந்த காரியத்தையும் அவர் பார்க்க கூடாது. మన మధ్యలో ఎటువంటి అపవిత్రమైన కార్యమును ఆయన చూడకూడదు. நம்முடைய மத்தியிலே அவர் இருக்கிறார் என்பதை நாம் கனப்படுத்தினால் நமக்கு மேன்மையும் ஆசீர்வாதமும் உண்டு. మన మధ్యలో ఆయన ఉన్నారని చెప్పి మనం ఆయన ఘనపరచినట్లయితే అది మనకి మేలును ఆశీర్వాదమును కలుగచేయును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அருமையானவர்களே, அவரோடு கூட இருக்கும்படிக்கு நாம் அழைக்கப்பட்டோம். ప్రియమైన వారలారా, మనము ఆయనతో కూడా ఉండు నిమిత్తము పిలువబడి ఉన్నాము. இந்த இடத்திலே கர்த்தரால அழைக்கப்படாம யாருமே வரவில்லை. ఈ స్థలమునకు ఎవ్వరు కూడా దేవుని ద్వారా పిలువబడకుండా ఇచ్చటకు రాలేదు. கர்த்தரால அழைக்கப்பட்டு இங்க வந்தோம் என்று சொல்லக்கூடியவங்க கையில் ஒரு தலையில சொல்லுங்க வாங்க. దేవుని ద్వారా పిలువబడి ఈ స్థలమునకు వచ్చి ఉన్నాము అని చెప్పే వారందరూ చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లేదు, దేవుడు మమ్మల్ని పిలవలేదు అని చెప్పగలిగిన వారు హల్లెలూయా చెప్పండి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கர்த்தராலே நாம் எல்லாரும் அழைக்கப்பட்டவர்கள் தான். మనమందరము దేవుని ద్వారానే పిలువబడిన వారమై ఉన్నాం. இதுக்காகத்தான் இந்த சத்தியத்தை தேவன் நமக்கு தந்திருக்கிறார். దాని కొరకే దేవుడు ఈ సత్యమును మనకు అనుగ్రహించి ఉన్నారు. இயேசு இந்த உலகத்திலே வந்ததான நோக்கம் ஒரு கூட்டமான ஜனங்களை கர்த்தரோடு கூட வைக்கும்படிக்குத்தான். యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినటువంటి కారణము ఒక గుంపు జనులు తనతో కూడా ఉండు నిమిత్తమే. அதுக்காகத்தான் அவர் தம்முடைய ரத்தத்தை அவர் சிந்தினது. దాని కొరకే ఆయన తన రక్తమును చిందించి ఉన్నారు. ஏதோ ஒரு மதத்தை உண்டு பண்ணும்படியாக ஸ்தாபிக்கும்படியாக அல்ல. ఏదో ఒక మతాన్ని కలుగు చేయడానికో స్థాపించడానికి కొరకో కాదు. ஆதி நாட்களிலே மனிதனை உண்டாக்கினார். மனிதரோடு தேவன் இருந்தான். ఆది దినములలో దేవుడు మనుషుని కలుగు చేసెను. మనుషుడు దేవునితో కూడా ఉండెను. தேவன் மனிதனோடும் மனிதன் தேவனோடும் கூட இருந்தான். దేవుడు మనుషునితోను మనుషుడు దేవునితోనూ ఉండెను. அவனுக்கு 7 விதமான ஆசீர்வாதங்களை அவர் தந்திருந்தார். అతనికి దేవుడు 7 విధమైన ఆశీర్వాదములను అనుగ్రహించెను. 7 விதமான ஆசீர்வாதங்களை அவன் பெற்று கர்த்தரோடு கூட இருக்கும்படிக்கு தேவன் விரும்பினார். 7 విధమైన ఆశీర్వాదములు ఇచ్చి మానవుడు దేవునితో ఉండవలనని దేవుడు కోరి ఉండెను. மனிதனோ அதை காத்துக்கொள்ளவில்லை. అయితే మనుషుడు దాన్ని కాపాడుకొనలేదు. பாவத்தின் நிமித்தமாக அந்த 7 ஆசீர்வாதங்களை அவன் இழந்து விட்டான். పాపము నిమిత్తము తాను పొందిన 7 ఆశీర్వాదాలను పోగొట్టుకొని ఉన్నాడు. அருமையானவனே, மனிதன் என்று சொல்லக்கூடியவன் தேவனுடைய சாயலாக ரூபத்தின்படி ஏற்படுத்தப்பட்டவன். ప్రియమైన వారలారా, మనుషుడు దేవుని యొక్క పోలిక చొప్పున దేవుని యొక్క స్వరూపమందు సృష్టింపబడెను. தேவனோடு மனிதன் இருக்க வேண்டும் என்பது தேவனுடைய ஒரே ஒரு நோக்கமாய் இருந்தது. దేవునితో మనుషుడు కనబడాలన్నదే దేవుని యొక్క ఒకే ఒక ఉద్దేశము ఉండెను. மனிதன் 7 ஆசீர்வாதங்களை இழந்து
அவன் துரத்தப்பட்டதான நிரவரத்தில் இருந்தாலும் அதோடு அவனை அவர் விட்டுவிடவில்லை. మనుషుడు దేవుడిచ్చినటువంటి 7 ఆశీర్వాదాలు పొందుకొని తోటలోంచి వెళ్ళగొట్టబడినప్పటికీ దానితో దేవుడు మనుషుని విడిచిపెట్టలేదు. அதோடு மனிதனுக்கு ஒரு அழிவை கொடுக்க வேண்டும் என்று தேவன் எந்த மாத்திரம் அவர் விரும்பவில்லை. అంతటితో మనుషునికి ఒక నాశనాన్ని కలుగు చేయాలని చెప్పి దేవుడు ఎంత మాత్రమో కోరలేదు. கீழ்ப்படியாமை காட்டினபடியினாலே அவன் தேவனோடு கூட இருக்க வேண்டும் என்று அவர் விரும்பவும் இருக்கக்கூடாது என்பது அவர் விரும்பவும் இல்லை. అవిధేయత చూపించినందువల్ల వెళ్ళగొట్టబడి ఉన్నారు. అంతటితో అతడు దేవునితో ఉండకూడదని చెప్పి దేవుడు నిర్ణయించలేదు. இதுக்காகத்தான் தேவன் இந்த உலகத்திலே மறுபடியும் வந்தது. దాని కొరకే దేవుడు ఈ లోకములోనికి మరలా వచ్చి ఉన్నారు. இழந்து போனதை தேடவும் రక్షికమే మనుష్యకుమారుని ఉలగத்திலே வந்தார். నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. அதுக்காகத்தான் அவர் மனிதனைப் போல இந்த உலகத்திலே வந்தார் என்பதை நாம் காணலாம். దాని కొరకే దేవుడు మనుష్య అవతారములో ఈ లోకములకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. வந்து தம்முடைய விலையேற பெற்றதான ரத்தத்தை அவர் சிந்தி ஒரு கூட்டமான ஜனத்தை தமக்கென்று அழைத்தார், வேறு விரித்தார். ఆయన వచ్చి తన రక్తమును కార్చి ఒక గుంపు జనాంగమును తన కొరకని ఏర్పరచుకొని ప్రత్యేకించుకొని ఉన్నారు. சுய ரத்தத்தினாலே சம்பாதித்து ஒரு கூட்டமான ஜனங்களை அவர் கூட்டி சேர்த்தார். அந்த கூட்டத்திலே நீங்களும் நானும் உண்டு. తన స్వరక్తమును కార్చి సంపాదించి ఒక గుంపు జనాంగాన్ని తన యొద్దకు చేర్చుకొని ఉన్నారు. ఆ గుంపు జనులలో నీవును నేనును కనబడుచున్నాము. அருமையானவனே, இந்த நோக்கத்தை உன் ஜீவிதத்தில் ஒரு நாள் மறந்து விடாதே. ప్రియమైన వారలారా, ఈ ఉద్దేశాన్ని మీ జీవితంలో ఏ దినమందును మర్చిపోవద్దు. எதுக்காக நீங்கள் இங்கே வந்திருக்கிறீர்கள்? దేని కొరకు మీరు ఈ స్థలమునకు వచ్చి ఉన్నారు? ஏதோ உலகத்துக்குரிதான நன்மைகளை நீங்கள் பெற்றுக்கொள்ளும்படி வரவில்லை. ఏదో లోక సంబంధమైన మేలు పొందుట కొరకు కాదు మీరు వచ్చి ఉన్నది. இந்த உலகத்துக்குரிதான ஆசீர்வாதங்களை பெற்று அதோடு முடிய வேண்டும் என்பதற்காக நீங்கள் வரவில்லை. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని దానితో ముగించబడాలని కాదు మీరు వచ్చి ఉన్నది. இயேசு உங்களை அழைத்ததும் உங்களை தெரிந்து கொண்டதும் ஒரு நோக்கம் உண்டு. యేసు ప్రభువు మిమ్మల్ని పిలిచినది, మిమ్మల్ని ఏర్పరిచినది ఒక ఉద్దేశం కొరకే. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவர் உங்களை அழைத்ததும் தெரிந்து கொண்டதும் அவருடைய நோக்கம் என்னவென்று கண்டால் அவரோடு கூட இருக்க வேண்டும். ఆయన మిమ్మల్ని పిలిచినది, ఏర్పరిచినది ఒక ఉద్దేశం కొరకైన ఎడల మీరు తనతో ఉండవలెను. அதுக்காகத்தான் இயேசுவோட கடைசி நேரத்தில் சொன்னார், நான் இருக்கிற இடத்துல நீங்கள் இருக்கும்படிக்கு நான் வந்து உங்களை கொண்டு போய் சேர்ப்பேன் என்று சொன்னார். అందువల్ల యేసు ప్రభు కూడా తన చివరి దినములలో చెప్పి ఉన్నారు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళుదును. வாக்குத்தத்தம் செய்ததான தேவன் உண்மையுள்ளவர். వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు. அவர் அப்படி அவர் செய்ய போகிறார். ఆయన అలాగునే చేయబోచున్నారు. அவர் வரும்போது நான் அவரோடு கூட இருப்பேன் என்று எத்தனை பேர் உங்களால் சொல்லப்பட முடியும்? ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను కూడా ఆయనతో ఉండేదను అని చెప్పి మీలో ఎంతమంది చెప్పగలరు? எத்தனை பேருக்கு அந்த நம்பிக்கை உண்டு? ఎంతమందికి అటువంటి నిరీక్షణ ఉన్నది? அந்த நம்பிக்கையுடன் கரங்களை தலையில சொல்லுங்க. ఆ నిరీక్షణ గల వారు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పుకుందాం. ஹல்லேலூயா. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அருமையானவனே, நாம் கர்த்தரோடு கூட இருக்கும்படிக்கு அழைக்கப்பட்டோம். ప్రియమైన వారలారా, మనము దేవునితో కూడా ఉండుటకు గాను పిలువబడి ఉన్నాము. ஒவ்வொருவரையும் தேவன் அழைத்ததுக்கு ஒரு நோக்கமும் உத்தேசமும் உண்டு. ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచిన దానికి, ఏర్పరిచిన దానికి ఉద్దేశం ఉన్నది. அவரோடு கூட இருக்கிறவர்களுக்கு 3 விதமான ஒரு தகுதிகள் அங்கே கொடுக்கப்பட்டது. ఆయనతో కూడా ఉండిన వారికి 3 విధములైన అర్హతలు ఇవ్వబడి ఉన్నవి. ஒன்று, அழைக்கப்பட்டவர்களாய் இருக்கிறார்கள். ఒకటి, వారు పిలువబడిన వారై ఉన్నారు. இரண்டாவது, தெரிந்தெடுக்கப்பட்டவர்களாய் இருக்கிறார்கள். రెండవదిగా వారు ఏర్పరచబడిన వారై ఉన్నారు. மூன்றாவது, உண்மையுள்ளவர்களாய் இருக்கிறார்கள். మూడవదిగా వారు నమ్మకమైన వారుగా ఉన్నారు. நீ அவரோடு கூட இருக்க வேண்டும் என்று கண்டால், నీ వానితో కూడా ఉండవలనంటే, அவரோடு கூட யுகாயுகம் சதா காலம் ஜீவிக்க வேண்டும் என்று கண்டால், ఆయనతో పాటు సదాకాలము యుగాయుగములు జీవించవలనంటే, அவரோடு கூட அவருடைய மகிமை பெற்று ஆளுகை செய்யப்பட வேண்டும் என்று கண்டால், ఆయనతో పాటు ఆయన మహిమను పొందుకొని ఏలుబడి చేయవలనంటే, தேவனுடைய ஜீவிதத்தில் 3 காரியங்களை எதிர்பார்க்கிறார். దేవుడు నీ జీవితంలో 3 కార్యములను ఎదురు చూస్తున్నారు. ஒன்று, சரியான ஒரு அழைப்பை உன்னிலே அவர் எதிர்பார்க்கிறார். ఒకటి, నీలో సరైన పిలుపును ఎదురు చూస్తున్నారు. இரண்டாவது, ஒரு நல்ல நோக்கத்தோடு உன்னை தெரிந்து கொள்கிறார். రెండవదిగా మంచి ఉద్దేశముతో నిన్ను ఏర్పరచుకొనుచున్నారు. உன்னுடைய ஜீவிதத்தில் மூன்றாவது, சரியான ஒரு உண்மை அவர் எதிர்பார்க்கிறார். మూడవదిగా నీ జీవితంలో సరైన నమ్మకత్వాన్ని ఎదురు చూస్తున్నారు. இந்த உலகத்தில் இருக்கும்போது உங்களுடைய இஷ்டத்தின்படி நீங்கள் செய்ய வேண்டாம். ఈ లోకములో మీరు జీవిస్తున్నప్పుడు మీ ఇష్టానుసారంగా ఉండకూడదు. இந்த உலகத்தில் இருக்கும்போது இந்த உலகத்துக்காக மாத்திரம்
மாத்திரம் நீங்கள் கிறிஸ்துவுல ஜீவிக்க வேண்டாம். ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఈ లోకము కొరకు మాత్రం మీరు క్రైస్తవులుగా జీవించవద్దు. ஏனென்றால் தேவ வசனம் என்ன சொல்லுகிறது? ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్పుచున్నది? முதலாம் கொரிந்தியர் 15ஆம் அதிகாரம் 19ஆம் வசனத்தில் வாசிக்கும் போது, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 19వ వాక్యం చూస్తున్నప్పుడు, இந்த மாத்திரம் கிறிஸ்து மேல் நம்பிக்கையுள்ளவர்களாய் இருந்தால் மனுஷர் எல்லாரை பார்க்கிலும் பரிதபிக்க கூடியவர்களாய் இருப்போமே. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. அருமையானவரே, இந்த உலகம் என்று சொல்லப்படுகிறது நமக்கு சொந்தமானது அல்ல. ప్రియమైన వారలారా, ఈ లోకం అని చెప్పినప్పుడు అది మనకు స్వంతమైనది కాదు. இயேசு உலகத்தில் இருக்கும்போது நான் உலகத்தான் அல்ல என்று அவர் வெளிப்படுத்தினார். యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నేను లోక సంబంధిని కాను అని చెప్పుచున్నారు. இந்த உலகத்தை நான் ஜெயித்தேன் என்று அவர் சொன்னார். నేను ఈ లోకమును జయించి ఉన్నాను అని చెప్పుచున్నారు. தேவனுடைய ஜனங்கள் உலகத்தை ஜெயித்த ஒரு ஜெயாளிகளாய் காணப்படுகிறார்கள். దేవుని యొక్క జనులు లోకమును జయించినటువంటి జయవీరులుగా కనబడుచున్నారు. இந்த ஜெயாளிகள் முதலாவது அழைக்கப்பட்டவர்களுடைய கூட்டத்திலே காணப்படுகிறார்கள். ఈ జయవీరులు మొట్టమొదటిగా పిలువబడినటువంటి గుంపులో కనబడుచున్నారు. அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்களாய் இருக்கிறார்கள். ఆయనతో కూడా ఉండినటువంటి వారు పిలువబడిన వారే కనబడుచున్నారు. நாங்கள் கர்த்தரால் அழைக்கப்பட்டோம் என்று எத்தனை பேர் சொல்ல முடியும்? சொல்லக்கூடக்கூடியவங்க கையுயர்த்தி அல்லேலூயா சொல்லுங்க. మేము నిజముగానే దేవుని ద్వారా పిలువబడి ఉన్నామని చెప్పి నిశ్చయత గల వారందరూ చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒவ்வொருவரையும் அழைத்ததுக்கு தேவனுக்கு ஒரு உத்தேசம் உண்டு. ప్రతి ఒక్కరిని పిలవడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த மத்தியான காலை நேரத்திலே 3 காரியத்தை நாங்கள் சுருக்கமாய் சொல்ல விரும்புகிறோம். ఇదిగో ఈ మధ్యాహ్న సమయమందు 3 కార్యములు మీతో క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த காலை நேரத்திலே தேவன் நம்மை எதுக்காக அழைத்தார் என்கிற ஒரு காரியத்திலே ஒரு 7 காரியங்களை நான் உங்களுக்கு சொல்ல விரும்புகிறோம். ఈ ఉదయ కాలమందు దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఉన్నారు అనే దాంట్లో 7 అంశములను గురించి మీతో చెప్పబోచున్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சமயம் இருந்தால் எதுக்காக நம்மை தெரிந்து கொண்டார் என்பதை நாம் புரிந்து கொள்வோம். సమయం ఉంటే ఇంకను ఎందుకు ఏర్పరచుకొని ఉన్నారో కూడా తెలుసుకుందాము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவரோடு கூட இருப்போம் என்று கண்டால் நமக்கு உண்மை தேவை என்பதை அதையும் நாம் புரிந்து கொண்டு நாம் திரும்பி சொல்லுவோம். ఆయనతో కూడా ఉండవాలంటే మూడవ కార్యము నమ్మకత్వము కూడా మనకు ఉండాలని చెప్పి గ్రహించుకొని మనం తిరిగి వెళదాం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்களாய் இருக்கிறார்கள். తనతో కూడా ఉండుటకు ఉండిన వారు పిలువబడిన వారై ఉన్నారు. உன்னை எதுக்கு அவர் அழைத்தாரு? దేవుడిని ఎందుకు పిలిచి ఉన్నారు? ஏதோ உலகத்தின் சந்தோஷத்தை கொடுக்கும்படி அல்ல. ఏదో లోక సంతోషాన్ని ఇచ్చడానికి ఇవ్వట కాదు. ஏதோ உலகத்துல இன்பங்களை தரும்படிக்கு அல்ல. ఏదో లోక సంబంధమైనటువంటి సుఖభోగములను ఇచ్చుట కొరకు కాదు. இந்த உலகத்துக்குதான மேன்மைகளை தரும்படிக்கு அல்ல. ఈ లోకపు శ్రేష్టతను నీకు ఇవ్వడానికి కాదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి இந்த స్తోత్రములు. உலகம் சீக்கிரத்தில் அழிய போகிறது. ఈ లోకమే త్వరగా గతించిపోబోచున్నది. இயேசு வருகிற நாளிலே இந்த உலகத்துக்கு ஒரு முடிவு உண்டு. యేసు రాకడయందు ఈ లోకానికి ఒక ముగింపు ఉన్నది. தேவனுடைய சபை எடுக்கப்பட்ட பிற்பாடு உலகத்துக்கு உபத்திரம் உண்டு. దేవుని సంఘము కొనిపోబడిన తర్వాత ఈ లోకములో శ్రమలు కలుగును. அருமையானவர்களே, அதுக்கு முன்பாக நீ கர்த்தரோடு கூட இருக்கும்படிக்கு தான் இந்த கூட்டங்கள் உனக்கு அவர் தந்திருக்கிறார். ప్రియమైన వారలారా, దానికి ముందుగానే నీవు దేవునితో కూడా ఉండు నిమిత్తమే ఈ కూటములను దేవునికి ఏర్పాటు చేసి ఉన్నారు. இந்த நாட்களிலே உன்னுடைய அழைப்பு என்ன என்பதை அறிந்து தெரிந்து புரிந்து நீ தேவசமத்தை விட்டு கடந்து செல்லு. ఈ యొక్క దినములలో నీ పిలుపేంటో అని చెప్పి నువ్వు తెలుసుకొని, నువ్వు అర్థం చేసుకొని, నువ్వు గ్రహించుకొని నువ్వు తిరిగి వెళ్ళుము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கர்த்தராகிய இயேசு வருவார் என்று கண்டால், இந்த வருஷத்தில் வருவார் என்று கண்டால், நீ அவரோடு கூட இருக்கும்படிக்கு உன்னை நீ தகுதிப்படுத்திக் கொள்ளலாம். దేవుడు ఈ సంవత్సరమే ఆయన రాకడ ఉన్నట్లయితే ఆయన ఎదుర్కొనుటకు నీ జీవితాన్ని సిద్ధపరచుకొనుము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாம் ஒவ்வொருவரையும் அழைத்ததான அழைப்பிலே 7 விதமான ஒரு நோக்கங்கள் உத்தேசங்கள் உண்டு. మన ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచి ఉన్నారు. ఆ పిలుపులో 7 రకములైన ఉద్దేశములు కలవు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. முதலாவது காரியம், தேவன் நம்மை அழைத்தார். మొట్టమొదటి కార్యము, దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. மடிமா இந்த வசனத்தை வாசிப்போம். మరలా ఆ వాక్యాన్ని మరలా చదువుకుందాం. வெளிப்படுத்தல் 17ஆம் அதிகாரம் 14வது వచనத்தை யார் விடக்கூடாது. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన அவரோடு கூட இருக்கிறவர்கள்
అழைக்கப்பட்டவர்கள். తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారు. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. ఎదుకాக అழைக்கப்பட்டாய்? నువ్వు దేని కొరకు పిలువబడి ఉన్నావు? కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. எதுக்காக அழைக்கப்பட்டாய் என்பதற்கு ஒரே ஒரு కార్యத்தை 7 విధத்திலே நாம் புரிந்து கொள்ளலாம். నువ్వు దేని కొరకు పిలువబడి ఉన్నావని చెప్పిన ఒకే ఒక కార్యాన్ని 7 అంశములుగా మనం చూడవచ్చును. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. அந்த 7 விதமான காரியங்களை நீங்கள் புரிந்து கொள்ளுங்க. ఈ 7 రకాలైన కార్యములను మీరు అర్థం చేసుకోండి. எதுக்காக நீங்கள் இங்க வந்திருக்கிறீர்கள்? దేని కొరకు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు? உங்களுடைய அழைப்பு என்ன? మీ పిలుపు ఏమి? కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. சபையானது முதலாவது அழைக்கப்படுகிறது. సంఘం అనేది మొట్టమొదటిగా పిలువబడుచున్నది. ஒவ்வொரு மனிதனையும் அவர் அழைக்கிறார். ప్రతి మనిషిని దేవుడు పిలుచుచున్నారు. அதனால் தான் பவுல் கூட சொல்லும்போது என்ன சொல்லுகிறார்? అందువల్లే పౌలు కూడా చెప్పుచున్నప్పుడు ఏమని చెప్పుచున్నాడు? గలాతీయర్ 1:15 వచనத்தில் వాసిக்கும்போது గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం చూస్తున్నప్పుడు தாயின் வயிற்றிலே இருந்து என்ன பிரித்தெடுத்து தம்முடைய கிருபையினால் அழைத்த தேவன், తల్లి గర్భం నుండి 10 నెలలు మొదలుకొని నన్ను ప్రత్యేకించి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. அருமையானவரே, உன்னுடைய தாயின் வயிற்றிலே இருந்து அவர் உன்னை அழைத்ததுடைய நோக்கம் என்ன? నీవు తల్లి గర్భంలో ఉంటున్నప్పుడే దేవుడు నిన్ను పిలిచిన దానికి ఉద్దేశం ఏమి? கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. அவர் அழைத்த நோக்கத்திலே ஒரு 7 காரியங்களை நாம் சுருக்கமாக நாம் அறிந்து கொள்வோம். ఆయన పిలిచిన దానికి ఉద్దేశం ఏంటో మనం క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. உங்க வீடுகளுக்கு சென்ற பிற்பாடு ஒவ்வொரு நாளும் உங்களுடைய அழைப்பை பற்றி ஒரு நிச்சயமுள்ள நீங்கள் ஜீவிக்க வேணும். మీరింటికి వెళ్ళిన తర్వాత కూడా మీ పిలుపును గురించి ప్రతి దినము ఒక నిశ్చయత కలిగి జీవించవలెను. இயேசு வருகிறவரையும் அந்த அழைப்பை பற்றி ஒரு நிச்சயத்தை நீங்கள் வைத்திருக்க வேணும். యేసు నిన్ను పిలిచి ఉన్నార నిశ్చయతతో నువ్వు జీవించవలెను. அதனால தான் பேதுரு கூட சொல்லும்போது என்ன சொல்கிறார் தெரியுமா? అందువల్ల పేతురు కూడా చెప్పుచున్నప్పుడు ఏమని చెప్పుచున్నాడో உங்களுடைய அழைப்பை தெரிந்து கொள்வதிலும் உறுதியாக்கி கொள்ளுங்க. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుడి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. முதலாவதாக நாம் வாசிக்கும் போது நம்ம எதுக்காக அவர் தெரிந்து கொள்ளுகிறார்? మొట్టమొదటిగా మనం చదువుతున్నప్పుడు దేని కొరకు పిలిచి ఏర్పరచుకొని ఉన్నారు? ஒவ்வொருவருக்கு ரட்சிப்பை தரும்படிக்கு தான் அவர் அழைக்கிறார். ఒక్కొక్కరికి రక్షణ ఇచ్చు నిమిత్తమే కదా పిలిచి ఉన్నారు. 2 தெசலோனியர் 2:14 வசனம் வாசிக்கும் போது 2వ దశలోనిక 2వ అధ్యాయము 14వ వాక్యం చదువుతున్నప్పుడు ரட்சிப்பை அவர் தரும்படிக்கு ஒவ்வொருவரும் அழைக்கிறார் என்பதை நாம் காணலாம். నిన్ను రక్షించు నిమిత్తమే దేవుడు నిన్ను పిలుచుచున్నారనే సంగతి మర్చిపోవద్దు. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. முதலாவதாக அவர் எதுக்காக அழைக்கிறார்? మొట్టమొదటిగా దేవుడు దేని కొరకు పిలుచుచున్నారు? ரட்சிப்பை சுதந்தரித்துக் கொள்ளும்படிக்கு அழைக்கிறார். రక్షణను స్వతంత్రించుకునే నిమిత్తము పిలుచుచున్నారు. அருமையானவர்களே, இங்கே சொல்லப்படுதான ரட்சிப்பு என்று சொன்னா ஏதோ பாவத்திலிருந்து நாம் ரட்சிக்கப்படுகிற அந்த ரட்சிப்பு மாத்திரம் அல்ல. ప్రియమైన వారలారా, ఇక్కడ రక్షణ అని చెప్పినప్పుడు ఏదో పాపముల నుండి పొందు రక్షణ కాదు. உலகத்தில் இருந்து காக்கப்படும்படிக்கு நாம் அழைக்கப்படுகிறதான ஒரு அழைப்பும் அல்ல. లోకములో నుండి కాపాడబడే నిమిత్తము పిలువబడిన పిలుపు కాదు. ஒவ்வொரு மனிதனுக்கும் ஒரு ரட்சிப்பை அவர் வைத்திருக்கிறார். அதுதான் நித்திய ரட்சிப்பு என்று சொல்லப்படுகிறது. ఒక్కొక్క మనిషికి దేవుడు రక్షణను ఉంచి ఉన్నారు. అదే నిత్య రక్షణ. இந்த உலகம் சீக்கிரத்தில் அழிய போகிறது என்பத காரியத்தை நாம் அறிந்திருக்கிறோம். ఈ లోకము త్వరగా గతించిపోతుందనే సంగతి మనకు తెలియను. அருமையானவர்களே, இந்த அழிவிலே இருந்து நம்மை பாதுகாத்து நித்திய ரட்சிப்புக்கென்று நம்மை ஏற்படுத்தும்படிக்கு தான் தாயின் வயிற்றில் இருந்து அவர் நம்மை அழைக்கிறது. ఈ నాశనములో నుండి తప్పించి నిత్య రక్షణ నీకు ఇచ్చు నిమిత్తమే దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉంటున్నప్పుడే పిలిచి ఉన్నారు. அதுக்காகத்தான் இந்த உலகத்திலிருந்து ஒவ்வொருவரும் பேர் பேராக அவர் அழைக்கிறார். దాని కొరకే ఈ లోకములో నుండి ప్రతి ఒక్కరిని దేవుడు పేరు పెట్టి పిలుచుచున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. வாக்குத்தத்தத்திலே சொல்லும்போது நான் உன்னை பேர் சொல்லி அழைத்தேன். వాగ్దానములలో దేవుడు చెప్పుచున్నారు, ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నానని. அருமையானவர்களே, இந்த நாட்களிலே இந்த அழைப்பை பற்றியதான ஒரு உத்தேசம் உனக்குள்ள இருக்கும் என்று கண்டால் அந்த உத்தேசத்துக்கு விரோதமாக நீ ஜீவிக்க கூடாது. ఈ దినములలో నీకు ఆ పిలుపును గురించినటువంటి ఉద్దేశం నీలో ఉన్నట్లయితే ఆ ఉద్దేశానికి విరోధంగా నువ్వు జీవించకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒருவேளை நாம் கிறிஸ்துவுல ஜீவிக்கலாம், ஆராதனைக்கு செல்லலாம், இதனாலே தேவன நோக்கம் முற்றிலும் நிறைவேற்றப்படுகிறது இல்ல. నువ్వు క్రైస్తవునిగా ఉండవచ్చును, నువ్వు ఆరాధనకు వెళ్ళవచ్చును, దీని మూలముగా నీ దేవునికి ఉద్దేశం నీలో పరిపూర్ణం అవుతున్నదని తలంచకము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஏதோ ஆலயத்தை செல்லுகிறதுனாலே దేవుని ఉద్దేశத்தை நாம் நிறைவேற்றி முடிக்கிறது இல்லை. ఏదో ఆలయానికి వెళ్ళటం మూలంగా దేవుని ఉద్దేశాన్ని పూర్ణంగా నెరవేర్చలేము. దేవుని సంపూర్ణமான ఉద్దేశத்தை
நாம் நம்ம శరీరத்திலே அதன் மூலமா நிறைவேற்றி முடிக்கிறது இல்ல. దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశమును దీని మూలంగా మన శరీరములో మనం నెరవేర్చలేము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒவ்வொரு மனிதனையும் அழைக்கும் போது அவருக்கு ஒரு உத்தேசம் உண்டு. ఒక మనిషిని పిలిచినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం కలదు. ஊரிலே ஒருவனும் வம்சத்தில் 2 பேருமாக எதுக்கு அவர் அழைப்பது தெரிந்து கொள்வது. ఊరిలో నుండి ఒకరిని పట్టణంలో నుండి ఇద్దరినిగా దేవుడు ఎందువల్ల పిలిచి ఏర్పరచుకొనుచున్నారు? அருமையானவர்களே, நாம் அவரோடு கூட இருக்கும்படிக்குத்தான். మనము ఆయనతో కూడా ఉండు నిమిత్తమే. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நமக்கு ஒரு நம்பிக்கை என்று சொல்லப்படுகிறது உண்டு. మనకు ఒక నిరీక్షణ అని చెప్పబడేది కలదు. அந்த நம்பிக்கை என்னவாய் காணப்படுகிறது? ఆ నిరీక్షణ ఏమై ఉన్నది? தீத்து புஸ்தகம் 3ஆம் அதிகாரம் తీతు పుస్తకం 3వ అధ్యాయము 6-7 வசனத்தில் வாசிக்கிற நேரத்தில் 6-7 వాక్యాలు చదువుతున్నప్పుడు நித்திய ஜீவனை பெறுவோம் என்கிறதான ஒரு நம்பிக்கை ரட்சிப்பின் மூலமாய் தரப்படுகிறது. నిత్య జీవన పొందుదమనేటువంటి నిరీక్షణ రక్షణ మూలముగా మనకు కలుగుచున్నది. இந்த நம்பிக்கை இல்லாத மனிதருக்கு ரட்சிப்பு என்று சொல்லப்படுகிறது இல்லவே இல்லை. ఈ నిరీక్షణ లేని మనుషులకు రక్షణ అని చెప్పేది లేనే లేదు. உலகத்தை நம்பி ஜீவிக்கிறவர்களுக்கு ரட்சிப்பு இல்லை. లోకాన్ని నమ్మి జీవించే వాళ్ళకి రక్షణ లేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ரோமர் 8ஆம் அதிகாரம் రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24வது వசனத்தை பாருங்க. 24వ వాక్యాన్ని చూడండి. అందరూ తలలు పైకెత్తాలి. వాక్యం చెప్పేటప్పుడు మా వైపు చూడాలి. వాక్యం చెప్పేటప్పుడు మాత్రం చదవమని చెప్పేటప్పుడు మాత్రమే మీ బైబిల్ చూడాలి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పనియుండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த நம்பிக்கையினால நாம் ரட்சிக்கப்பட்டிருக்கிறோம். ఈ రక్షణ ద్వారానే మనం పిలువబడి ఉన్నాము. நம்முடைய நம்பிக்கை என்ன? మన నిరీక్షణ ఏమి? தீத்து புஸ்தகம் తీతు పుస్తకము 3ஆம் அதிகாரம் 3వ అధ్యాయము 7ஆம் வசனத்தில் வாசிக்கும் போது 7వ వాక్యం చదువుతున్నప్పుడు நம்முடைய நம்பிக்கை என்ன என்று சொல்லப்பட்டுள்ளது. మన నిరీక్షణ ఏంటో చెప్పబడి ఉన్నది. நித்திய ஜீவன் உண்டாகும் என்கிறதான நம்பிக்கை. నిత్య జీవమును కూర్చిన నిరీక్షణ. మనం ఆయన కృప వల్ల నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நம்முடைய நம்பிக்கை என்ன? మన నిరీక్షణ ఏమి? நித்திய ஜீவன் தான் நம்முடைய நம்பிக்கை. నిత్య జీవమే మన నిరీక్షణ. இந்த நம்பிக்கையை நாம் பெற்றுக்கொள்ளும்படிக்குத்தான் நாம் கர்த்தராலே அழைக்கப்பட்டு இருக்கிறோம். ఈ నిరీక్షణ మన పొందు నిమిత్తమే దేవుని ద్వారా ఏర్పరచబడి ఉన్నాము. அருமையானவனே, உலகத்திலே ஒரு பெரிய ஒரு ஆபத்து வரப்போகிறது. ప్రియమైన వారలారా, ఈ లోకములో గొప్ప ఆపద రాబోచున్నది. இந்த ஆபத்திலிருந்து ஒருவனுமே தப்பித்துக் கொள்ளப்பட முடியாது. ఈ ఆపద నుండి ఎవ్వను కూడా తప్పించుకొనలేరు. ஆனால் ஒரு கூட்டமான ஜனங்கள் மாத்திரம் உண்டு. ఆయన ఒక గుంపు జనాంగము కలదు. அந்த ஜனங்களுக்கு மாத்திரம்தான் தப்பித்துக் கொள்ளப்படுவதற்கு இடம் உண்டு. ఆ జనులకు మాత్రమే తప్పించుకొనుటకు స్థలం ఉన్నది. தாயின் கற்பத்திலே இருக்கும்போது யாரை தேவன் அழைக்கிறாரோ அவளுக்கு மாத்திரம்தான் தப்பித்துக் கொள்ள இடம் உண்டு. ఎవరైతే తల్లి గర్భములో ఉంటున్నప్పుడే దేవుని ద్వారా ఏర్పరచబడి ఉన్నారో వారు మాత్రమే తప్పించబడుదురు. யார் தேவனால அழைக்கப்பட்டிருக்கிறார்களோ அவளுக்கு மாத்திரம்தான் இடம் உண்டு. ఎవరు దేవుని ద్వారా పిలువబడి ఉన్నారో వారికి మాత్రమే స్థలం ఉన్నది. நீ அந்த இடத்துல இருப்பாய் என்று கண்டால் அழிவிலே இருந்து நீ பாதுகாக்கப்பட முடியும். నీవు ఆ స్థలం ఉన్నప్పుడు మాత్రమే నాశనం నుండి తప్పించుకొనగలవు. ஏசாயா புஸ்தகம் 60ஆம் அதிகாரத்தில் 2ஆம் வசனத்தில் என்ன சொல்லப்பட்டிருக்கிறது? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వాక్యములో ఏం చెప్పబడుచున్నది? இருளானது பூமியை மூடப் போகிறது. చీకటి భూమిని కమ్ముకొనబోచున్నది. காரிருள் ஜனங்களை மூடப் போகிறது. కటిక చీకటి జనములను కమ్ముకొనుచున్నది. அடுத்த பாகத்தில் வாசிக்கும் போது తర్వాత భాగం చూస్తున్నప్పుడు உன்மேல கர்த்தர் வெளிச்சமாயிருக்கிறார். యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. அருமையானவர்களே, அங்கே 2 விதமான காரியத்தை ஒரே வசனத்தில் காணலாம். ఒకే వాక్యములో 2 విధములైన కార్యములను చూడగలము. ஒரு இருட்டும் உண்டு, ஒரு வெளிச்சமும் உண்டு. ఒక ప్రక్కన ఒక చీకటి ఉన్నది, మరొక ప్రక్కన వెలుగు కూడా ఉన్నది. அந்த இருளும் அந்த காரிருளும் யாருக்காய் வைக்கப்பட்டிருக்கிறது? ఆ చీకటి కటిక చీకటి ఎవరి కొరకు ఉంచబడి ఉన్నది? இந்த நாட்களிலே யார் கிருபைக்கு தூரமாய் ஜீவிக்கிறார்களோ அவர்கள் மேல இருளானது வரப்போகிறது. ఈ దినములలో ఎవరైతే కృపకు దూరంగా జీవిస్తున్నారో వారి మీదకి కటిక చీకటి రాబోచున్నది. இந்த நாட்களிலே
யார் இந்த ரட்சிப்புக்கு தூரமாய் ஜீவிக்கிறார்களோ அவர்கள் மேலே இருள் మూడப் పోகிறது. ఈ దినములలో ఎవరు దేవునికి దూరముగా జీవించుచున్నారో వారి మీదకి కటిక చీకటి రాబోచున్నది. தேவனுக்கு விரோதமாக இந்த சத்தியத்துக்கு விரோதமாக உபதேசத்துக்கு விரோதமாக யார் ஜீவிக்கிறார்களோ அவர்கள் மேல இருள் வரப்போகிறது. ఎవరైతే దేవునికి విరోధముగాను సత్యమునకు విరోధముగాను ఉపదేశమునకు విరోధంగాను జీవిస్తున్నారో వారి మీదకి ఇటువంటి కటిక చీకటి రాబోచున్నది. அருமையானவர்களே, அங்கே சொல்லப்படுதான இருள் என்று சொன்னால் ஒரே అర్థத்தில் சொல்ல పోனால் ఉపద్రవத்தை కాண்பிக்கிறது. ప్రియమైన వారలారా, ఇక్కడ చెప్పబడిన చీకటి అని చెప్పినప్పుడు ఒకే మాటలో చెప్పవాలంటే శ్రమల కాలమును చూపించుచున్నది. அதே వசனத்துல இன்னொரு காரியத்தை நாம் காணலாமே. అదే వాక్యములో మరొక కార్యమును కూడా చూస్తున్నాము. கர்த்தரோ உண்மையால வெளிச்சமாய் இருப்பார். దేవుడైతే నీ మీద ఉదయించుచున్నారు. அங்கே சொல்லப்பட்ட உண்மையில நீ மேல என்றால் அர்த்தம் என்ன? నీ మీద అనగా అర్థమేమై ఉన్నది? தேவனுடைய ரட்சிப்பை சுதந்திரித்ததான ஒரு கூட்டம், దేవుని యొక్క రక్షణను స్వతంత్రించుకున్నటువంటి గుంపు వారు. இன்னொரு அர்த்தத்தில் சொல்ல போனால் మరొక అర్థంలో చెప్పవలనంటే கர்த்தருடைய வெளிச்சம் யார் மேல உதிக்க போகிறது? దేవుని యొక్క వెలుగు ఎవరి మీద ఉదయించుచున్నది? தேவனுடைய நம்பிக்கைக்கென்று அழைக்கப்பட்டதான கூட்டம், దేవుని యొక్క నిరీక్షణ కొరకు పిలువబడినటువంటి గుంపు జనులు. இதுக்காகத்தான் இந்த ரட்சிப்பை தருபடிக்குத்தான் கர்த்தர் இந்த உலகத்தில் வேறு விரித்தது. ఈ యొక్క రక్షణ నీకు అనుగ్రహించిన నిమిత్తమే దేవుని నీ లోకములో నుండి ప్రత్యేకించుకొని ఉన్నారు. இதுக்காகத்தான் தாயின் வயிற்றில இருந்து அவர் உன்னை அழைத்தது. దాని కొరకే తల్లి గర్భములో నుండి దేవుడు నిన్ను పిలిచి ఉన్నారు. அருமையானவனே, இந்த காலவேளத்திலே மத்தியான சமீபத்திலே உன் அழைப்பு என்ன என்பதை நீ அறிந்து கொள்ளு. ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న సమయమందు నీ పిలుపు ఏంటో నువ్వు గ్రహించుకొనుము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த ரட்சிப்பு சமீபமாய் இருக்கிற இந்த நாட்களிலே நீ அதை தள்ளிவிட்டு தூரமாய் ஜீவிக்க வேண்டாம். ఈ రక్షణ సమీపంగా ఉన్న దినములలో నువ్వు దాన్ని త్రోసివేసి రక్షణకు దూరంగా జీవించవద్దు. உன்னுடைய அழைப்பை பற்றி சரியான ஒரு நிச்சயத்தோடு இந்த உலகத்தில் ஜீவிக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். నీ పిలుపుకు తగినటువంటి జీవితమును ఈ లోకములో జీవించవల్లనే దేవుడు కోరుచున్నారు. நீ அவரோடு கூட இருக்க வேண்டும் என்று கண்டால் இருப்பதற்காகத்தான் இந்த அழைப்பை உனக்கு அவர் தந்திருக்கிறது. నీవు ఆయనతో కూడా ఉండ నిమిత్తమే నీకు ఈ పిలుపును దేవుడు అనుగ్రహించి ఉన్నారు. இரண்டாவது தடவை தம்முடைய ஜனங்களுக்கு ரட்சிப்பை தரும்படிக்கு அவர் சீக்கிரத்தில் பிரத்யட்சமாக போகிறார். ఆయన తన జనులకు రెండవసారి రక్షణ ఇచ్చు నిమిత్తము త్వరగా రానయ్యున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. எபிரேயர் 9ஆம் அதிகாரம் హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 28வது வசனத்தை வாசிப்போம். 28వ వాక్యమును చదువుకుందాం. பாவம் இல்லாமல் காத்து கொண்டிருக்கிற ஒரு கூட்டமான ஜனங்களுக்கு இரண்டாவது தடவை ரட்சிப்பை தரும்படிக்கு அவர் வரப்போகிறார். ఆయన తన కొరకు పాపము లేకుండా కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము రెండవసారి ప్రత్యక్షమగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. இரண்டாவது தடவை அவர் பிரத்யட்சமாக போகிறார். ఆయన రెండవసారి ప్రత్యక్షముగా అవనే ఉన్నారు. தமக்காக காத்து கொண்டிருக்கிறவர்கள் யாரு? తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారు ఎవరు? அருமையானவர்களே, இந்த உலகத்தில் இருந்து அழைக்கப்பட்டவர்கள் வேறு விரிக்கப்பட்டவர்கள். ఈ లోకములో నుండి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారై ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த இரண்டாவது தடவை கொடுக்கப்படுகிறதான ரட்சிப்பு நித்திய ரட்சிப்பு என்று சொல்லப்படுகிறது. ఆ రెండవసారి ఇవ్వబడే రక్షణయే నిత్య రక్షణ అని పిలువబడుచున్నది. அவர்கள் மேலே பாவம் அதிகாரம் செலுத்த முடியாது. వారి మీద పాపం ఎంత మాత్రం అధికారము చేయలేదు. உலகம் அதிகாரம் செலுத்த முடியாது. లోకము అధికారము చేయలేదు. சாத்தானுக்கு அதிகாரம் இல்லை. సాతానుకు అధికారము లేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த கால நேரத்தில் நீங்கள் அந்த சாட்சி சொல்ல முடியுமா? ఈ ఉదయ కాలమందు ఆ సాక్ష్యం అని చెప్పగలవా? உலகத்துக்கு என் மேல எந்த அதிகாரம் இல்லை என்று எத்தனை பேர் சொல்ல முடியும்? లోకానికి నా మీద ఎటువంటి అధికారం లేదు అని చెప్పగలవా? எத்தனை பேர் பாவத்துக்கு என் மேல் அதிகாரம் இல்லை என்று சொல்லப்பட முடியும்? పాపానికి కూడా నా మీద అధికారం లేదని చెప్పి ఎంతమంది చెప్పగలరు? சாத்தானுக்கு என் மேல எந்த அதிகாரமே இல்லவே இல்லை என்று எத்தனை பேர் சொல்ல முடியும்? సాతానికి కూడా నా మీద ఎంత మాత్రం అధికారం లేనే లేదని చెప్పి మీలో ఎంతమంది చెప్పగలరు? கைகளை ஒரு தலையில சொல்லுங்க பார்க்கலாம். చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి చూద్దాం. హల్లెలూయా.
இயேசுடைய சவால் அதுவாய் காணப்படுகிறது. యేసు యొక్క సవాలు అదే ఉండెను. இதுவோ உலகத்தின் அதிபதி வருகிறான். ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు. அவனுக்கு என்னிடத்தில் ஒன்றுமே இல்லை. అతనికి నాతో ఎటువంటి సంబంధము లేదు. அருமையானவனே, இந்த சாட்சி தான் நம்முடைய சாட்சியா இருக்க வேண்டும். ప్రియులారా, ఇటువంటి సాక్ష్యమే మన సాక్ష్యముగా ఉండవలెను. இந்த சாட்சியுடையவர்கள் மாத்திரம்தான் இரண்டாம் தடவை அந்த ரட்சிப்புக்கு தங்களை ஆயத்தமாக்கிக் கொள்ளப்படுகிறார்கள். ఈ సాక్ష్యము కలవారు మాత్రమే రెండవసారి ఆ రక్షణకు సిద్ధపరచుకొనుచున్నారు. நாம் பாவத்திலே இருந்து ரட்சிக்கப்பட்டால் போதாது, మనము పాపము నుంచి రక్షింపబడినట్లయితే సాలదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இரண்டாவது, நாம் நம்முடைய அழைப்பு பற்றி சரியான ஒரு நிச்சயம் உள்ளவர்களாக இருந்தால் இரண்டாம் தடவை அந்த ரட்சிப்புக்கு நம்மை ஆயத்தமாக்கிக் கொள்ளப்பட முடியும். మనము మన పిలుపుని గురించినటువంటి సరైన నిశ్చయత మనకు ఉన్నట్లయితే ఈ రెండవ రక్షణ మనం పొందుకొనగలము. அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்கள், తనతో కూడా ఉండిన వారు అయి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தேவன் நம்மை அழைத்ததான நோக்கம் என்ன? దేవుడు మనల్ని పిలిచిన దానికి ఉద్దేశం ఏమి? முதலாவது நோக்கம்தான் ரட்சிப்பை தரும்படிக்கு நம்மை அழைத்திருக்கிறார். మొట్టమొదటి ఉద్దేశమే రక్షణ ఇచ్చుటకు నిన్ను పిలిచి ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த நித்திய ரட்சிப்பு சீக்கிரத்தில் வரப்போகிறது. ఈ నిత్య రక్షణ త్వరలో రాబోచున్నది. அதுக்காகத்தான் இந்த கூட்டங்களை எல்லாம் நாம் வைத்திருக்கிறோம். దాని కొరకు ఈ కూటములను ఏర్పాటు చేసి ఉన్నాం. எப்படியாவது ஒரு கூட்டமான ஜனங்கள் ரட்சிக்கப்பட வேணும். ఎలాగైనా సరే ఒక గుంపు జనాంగం రక్షింపబడవలెను. இரண்டாவது தடவை அவர் வரும்போது రెండోసారి వచ్చినప్పుడు அவர்கள் இயேசுவை காண வேண்டும். వారు యేసును చూడవలెను. இயேசுவோடு கூட இருக்க வேண்டும். యేసుతో కూడా ఉండవలెను. அதுதான் இந்த கன்வென்ஷனுடைய நோக்கம். అదే ఈ కన్వెన్షన్ యొక్క ఉద్దేశము. இந்த கூட்டத்தில் நீங்கள் யாராவது ரட்சிக்கப்படாதிருந்தால், ఈ గుంపులో మీలో ఎవరైనా రక్షణ పొందకుండా ఇంకా ఉంటే, இன்றைக்கே உனக்கு ஒரு தருணம் கொடுக்கப்படுகிறது. ఇదిగో ఈ రోజే నీకు ఒక తరుణం ఇవ్వబడబోచున్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கர்த்தர் உங்களை அழைத்திருக்கிறார். దేవునిని పిలిచి ఉన్నారు. அந்த அழைப்பை நீங்கள் மறந்துடாதீங்க. ఆ పిలుపుని మర్చిపోకండి. முதலாவது அவர் நம்மை அழைத்ததான நோக்கம் என்ன? మొట్టమొదటిగా మన దేని కొరకు దేవుడు పిలిచి ఉన్నారు? ரட்சிப்பை சுதந்திரித்துக் கொள்ளும்படி அழைக்கப்பட்டோம். రక్షణను స్వతంత్రించుకొనుటకు దేవుని పిలిచి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. రెండవదిగా மறுபடியும் இந்த வசனத்தை வாசித்தால், మరలా ఆ వాక్యాన్ని చదువుకుంటే, அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்களாய் இருக்கிறார்கள். తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தேவன் நம்மை அழைத்துள்ள இரண்டாவது நோக்கம் என்ன தெரியுமா? దేవుడు మనల్ని పిలిచిన దానికి రెండవ ఉద్దేశం ఏంటి? நாம் ரட்சிப்பை பெற்றுக் கொள்ளும்படிக்கு மாத்திரமல்ல, మనము రక్షణ పొందుట కొరకు మాత్రమే కాదు, இந்த உலகத்தில் ஒரு சுயாதீனராய் நாம் ஜீவிக்க வேண்டும். ఈ లోకములో మనము స్వతంత్రులుగా జీవించవలెను. எந்த காரியத்துக்கும் அடிமைப்படாதவர்களாய் இருக்க வேண்டும். ఏ కార్యానికి కూడా దాసులం అయిపోకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இதுக்காகத்தான் ஒரு மனிதனை தாயின் வயிற்றில் இருந்து அவர் அழைக்கிறது. దీని కొరకే దేవుడు ఒక మనిషిని తల్లి గర్భంలో నుండి పిలుచుచున్నారు. அந்த கூட்டத்திலே நீயும் கூட இருக்கிறாய். ఆ గుంపులో నీవు కూడా కనబడుచున్నావు. கலாத்தியர் 5ஆம் அதிகாரம் గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13வது వచనத்தில் வாசிக்கும்போது, 13వ వాక్యాన్ని చూసినప్పుడు, சுயாதீனராய் இருக்கும்படிக்கு அழைக்கப்பட்டீர்கள். స్వతంత్రులుగా ఉండుటకే మనం పిలువబడి ఉన్నాము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இரண்டாவது அவர் நம்மை எதுக்காக அழைத்திருக்கிறார்? దేవుడు రెండవదిగా దేని కొరకు మనల్ని పిలిచి ఉన్నారు? நாம் சுதந்திரராய் இருக்கும்படிக்கு. మనము స్వతంత్రులుగా ఉండు నిమిత్తము. எந்த காரியத்துக்கு நாம் அடிமைப்படும்படி அல்ல. ఏ కార్యానికి దాసులం అయిపోకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒரு பீடிக்கு நாம் அடிமைப்பட்டவள் அல்ல. ఒక బీడికి మనం దాసులము కాదు. ஒரு சிகரெட்டுக்கு அடிமைப்பட்டவள் அல்ல. సిగరెట్కి దాసులము కాదు. மத்தியபானத்துக்கு அடிமைப்பட்டவள் அல்ல. మద్యపానానికి దాసులము కాదు. உலகத்தின் சுகபோகங்களுக்கு அடிமைப்படும்படியாக அல்ல. లోకం యొక్క సుఖభోగములకు దాసులం అయిపోకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. உலகத்தினுடைய வேஷங்களுக்கு அடிமைப்படும்படியாக அல்ல. ఈ లోక వేషాలకు మనం దాసులం అయిపోకూడదు. மனுஷனுக்கு அடிமைப்படும்படியாக அல்ல. మనుషులకు దాసులం అయిపోకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நமக்கு ஒரு சுதந்திரம் என்று சொல்லப்படக்கூடியது உண்டு. మనకు ఒక స్వాతంత్ర్యం అనేది ఇచ్చి ఉన్నారు. அருமையானவர்களே, நீங்கள் இந்த உலகத்திலே சுதந்திரராய் இருக்க வேண்டும் என்று அவர் விரும்புகிறார். మీరు ఈ లోకములో స్వతంత్రులుగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. இந்த உலகத்திலே நீங்கள் ஒரு சுயாதீனராய் இருக்கும்படி அவர் விரும்புகிறார். ఈ లోకములో మీరు స్వాతంత్రంగా జీవించాలని దేవుడు కోరుచున్నారు. அதனால தான் பவுல் கூட சொல்லுவது என்ன சொன்னார் தெரியுமா? అందువల్లే పౌలు కూడా చెప్పుచున్నప్పుడు ఏమని చెప్పుచున్నాడో తెలియనా? ஒருவருக்கும் நான் அடிமைப்படாதவனாய் இருக்கிறேன். నేను ఎవ్వరికి కూడా దాసులను అవుటలేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அருமையானவனே,
இந்த மத்தியான நேரத்திலே நீ எதுக்கு அடிமைப்பட்டு జీవిக்கிறாய் என்பதை கண்டுபிடி. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన వారలారా మీరు దేనికి దాసులుగా ఉన్నారో ఆలోచించండి. இந்த உலகத்திலே ஏதாவது ஒரு காரியத்துக்கு நீ அடிமைப்பட்டு இருப்பாய் என்று கண்டால் அவரோடு உடனே இருக்க முடியாது என்பதை மறந்து விடாதே. ఈ లోకములో ఏ కార్యానికైనా నువ్వు దాసులు అయిపోయినట్లయితే దేవునితో కూడా నువ్వు ఉండుటకు పిలువబడలేదని అర్థము. எல்லாவற்றிலும் நமக்கு ஒரு சுதந்திரம் உண்டு, ஆனால் ஒன்றையும் நாம் அனுபவிக்க இடம் இல்லவே இல்லை. మనకు అన్నీ చేయుటకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నీ చేయుటకు మనకు అధికారం లేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. எல்லாவற்றையும் என்னால் அனுபவிக்க முடியும், நான் ஒன்றுக்குமே அடிமைப்படுகிறேன் இல்லை. నేను ఏదైనా చేయగలను, అయినప్పటికీ దేనికి నీ దాసులను కాను అని చెప్పుచున్నాడు. அதுதான் நமக்கு முன்பாக இருந்தோட ஒரு சாட்சி. అదే మనకు ముందుగా ఉంటున్నటువంటి సాక్ష్యము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நமக்கு முன்பாக இருந்தவர்களுடைய சாட்சி இதுவா இருக்கிறது. మనకు ముందున్న వారి మనకు ముందు జీవించిన వారి సాక్ష్యం ఇదై ఉన్నది. நான் ஒன்றுக்குமே அடிமைப்படுகிறது இல்லை. నేను దేనికి నీ దాసులను కాజాలను. ஆம், பரிசுத்தாவின் அபிஷேகமற்ற சபையானது இந்த உலகத்தில் இருக்கும்போது ஒரு காரியத்துக்கும் அடிமைப்படுகிறது இல்லை. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి దేవుని సంఘము ఏ కార్యానికి కూడా దాసులు కాకూడదు. இயேசு உலகத்திலே இருந்த நேரத்திலே அவருடைய சவால் என்னவாக இருந்தது? యేసు ఈ లోకములో ఉంటున్నటువంటి సమయంలో ఆయన సవాలు ఏమై ఉండెను? நான் உலகத்தான் அல்ல, నేను లోక సంబంధిని కాను. அருமையானவர்களே, இந்த சாட்சி உனக்குள்ள இருந்தால் நீ உனக்குள்ள ஒரு சுயாதீனமாய் ஜீவிக்கப்பட முடியும். ప్రియమైన వారలారా, ఇటువంటి సాక్ష్యం నీలో ఉన్నట్లయితే నీవు స్వతంత్రంగా జీవించగలవు. தேவனுடைய வசனம் என்ன சொல்லுகிறது? దేవుని వాక్యం ఏం చెప్పుచున్నది? முதலாம் பேதுரு 2ஆம் அதிகாரம் మొదటి పేతురు 2వ అధ్యాయము 16வது வசனத்திலே வாசிக்கும்போது 16వ వాక్యం చూసినప్పుడు நம்முடைய அழைப்பு என்ன என்பதை நாம் அங்கே அறிந்து கொள்ளலாமே. మన పిలుపు ఏంటో అక్కడ కూడా మనం చూడగలుగుచున్నాము. స్వతంత్రులయ్యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. துர்மார்க்கமான எந்த காரியங்களுக்கும் உங்களை ஒப்பு கொடுக்காமல் நீங்கள் இருக்கப்பட வேண்டும். దుష్టత్వముగా కనబడుచున్నటువంటి ఏ కార్యానికి కూడా మీరు అప్పగించుకొనకుండా మీరు జీవించవలెను. இந்த உலகத்திலே நம்முடைய கண்களுக்கு பிரியப்படுத்தபடிக்கு எத்தனையோ காரியங்கள் உண்டு. ఈ లోకములో మన కన్నులను ప్రియపరచు నిమిత్తము ఎన్నో కార్యములున్నవి. நம்முடைய சரீரத்தை திருப்திப்படுத்தபடிக்கு எத்தனையோ காரியங்கள் உண்டு. మన శరీరాన్ని కూడా తృప్తిపరచుకోవడానికి ఎన్నో కార్యములున్నవి. நம்முடைய இருதயத்தை சந்தோஷப்படுத்தபடிக்கு எத்தனையோ காரியங்கள் உண்டு. మన హృదయాన్ని కూడా సంతోషపరచుకోవడానికి ఎన్నో కార్యములున్నవి. ஆனால் ஒன்றுமே பக்தி விருத்தியை கொடுக்கிறது இல்லை. ఆయనను ఇవేవి కూడా మనకు క్షేమాభివృద్ధిని కలుగ చేయవు. சாலமோன் சொல்லும்போது ஒரு வார்த்தையை சொன்னாரு. సొలొమోను చెప్పుచున్నప్పుడు ఒక మాట చెప్పుచున్నాడు. பிரசங்கி புஸ்தகம் 2ஆம் அதிகாரம் ప్రసంగి పుస్తకము 2వ అధ్యాయము 10ஆம் వచనத்தில் இதை வாசிக்கும்போது 10వ వాక్యం చదువుతున్నప్పుడు என் கண்கள் ஆசித்தவைகளிலே ஒன்றையுமே நான் தடை செய்யவில்லை. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. என் இருதயம் எந்தெந்த காரியங்கள் மேல் ஆசைப்பட்டதோ இருந்ததோ அதை அனுபவிக்க நான் தடை செய்யும் இல்லை. సంతోషించుటకు సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. அருமையானவனே, அந்த கடைசி வசனத்திலே வாசிக்கிற நேரத்திலே ప్రియమైన వారలారా, ఈ అధ్యాయం యొక్క చివరి భాగం చదువుతున్నప్పుడు என்ன சொல்லுறார் தெரியுமா? ఏం చెప్పుచున్నాడో తెలియదు. சூரியனுக்கு கீழே நான் கண்ட காரியங்கள் మాయయా இருக்கிறது. సూర్యుని క్రింద నేను చూచిన ప్రతి కార్యము వ్యర్థముగా కనబడుచున్నది. మనసుకు సంచలనమాయి இருக்கிறது. అది మనసుకు నాకు కలవరముగా ఉంటున్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. காற்றுக்கு பிரயாசப்பட்டது போல ஆயிற்று. గాలికి ప్రయాసపడినట్టుగానే కనబడుచున్నవి. நீ எதுக்காக அழைக்கப்பட்டிருக்கிறாய்? మీరు దేనికోసం పిలువబడి ఉన్నారు? நீ சுதந்திரனாய் இருக்கும்படி அழைக்கப்பட்டிருக்கிறாயா? స్వతంత్రంగా ఉంటకు పిలువబడి ఉన్నావా? இல்லவற்றால் அடிமையா இருக்கும்படிக்கு நீ அழைக்கப்பட்டிருக்கிறாயா? లేదా దాసుడిగా జీవించడానికి పిలువబడి ఉన్నావా? நீ எதுக்காக அழைக்கப்பட்டிருக்கிறாய்? నువ్వు దేని కొరకు పిలువబడి ఉన్నావు? உன் அழைப்பு என்ன? నీ పిలుపు ఏంటి? எதுக்காக தேவன் உன்னை தாயின் வயிற்றிலே இருந்து பிரித்தெடுத்தது? దేని కొరకు దేవుడు నిన్ను తల్లి గర్భములో నుండి నిన్ను పిలిచి ఉన్నారు? அதை நீ மறந்து விடாதே. నువ్వు దాన్ని మర్చిపోవద్దు. நீ சுதந்திரமாய் ஜீவிக்க வேண்டும். నీవు స్వతంత్రంగా జీవించవలెను. தேவ வசனம் என்ன சொல்லுது? దేవుని వాక్యం ఏం చెప్పుచున్నది? 1 கொரிந்தியர் 7ஆம் அதிகாரம் 1 కొరింథీ 7వ అధ్యాయము 22வது வசனத்தில் என்ன வாசிக்கிறீங்க? 22వ వాక్యములో మనం ఏం చూస్తున్నాము? கர்த்தருக்குள்ளே அழைக்கப்பட்ட அடிமையானவன் கர்த்தருடைய சுயாதீனனாய் இருக்கிறான். ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. కింద ఇంకా ఆ ప్రకారమే
స్వతంత్రుడై పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கிறிஸ்துவுடைய தாசன் யாராய் இருக்கிறார்? క్రీస్తు దాసులు ఎవరై ఉన్నారు? அருமையானவர்களே, இந்த உலகத்துல இருக்கும்போது சுதந்திரமாய் ஜீவிக்கிறவர்கள் மாத்திரம்தான். ఈ లోకములో ఉంటున్నప్పుడు ఎవరైతే స్వతంత్రులుగా జీవిస్తున్నారో వారు మాత్రమే. ஒரு அடிமையானவன் எப்படி சுதந்திரமானவனாய் இருக்கிறானோ அதே போல தேவனுடைய தாசர்கள், தேவசித்தம் செய்கிறவர்கள் கர்த்தருக்குள்ளே அவர்கள் சுயாதீனம் உள்ளவர்களாகத்தான் இருக்கிறார்கள். దేవుని దాసులైన వారు, దేవుని చిత్తము చేయువారు, దేవుని కొరకు స్వతంత్రులుగానే జీవించుచున్నారు. அருமையானவனே, இந்த நோக்கத்தை நீ மறந்துடாத. ప్రియమైన వారలారా, ఈ ఉద్దేశమును నువ్వు మర్చిపోవద్దు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கலாத்தியர் 5ஆம் அதிகாரம் గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1ஆம் வசனத்திலே கூட வாசிக்கலாமே. మొదటి వాక్యంలో కూడా చదవగలుగుతున్నాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చాలు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கிறிஸ்து நம்மை சுதந்திரவான்களாய் மாற்றி வைத்து விட்டார். క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. நான் ஒன்றுக்குமே அடிமைப்படுகிறது இல்லை. నేను దేనికిని దాసులను కాను. அப்படி எத்தனை பேர் சொல்ல முடியும்? అట్లా ఎంతమంది చెప్పగలరు? நான் கிறிஸ்துக்கு மாத்திரம் தான் அடிமை, கிறிஸ்துக்கு மாத்திரம் நான் சுதந்திரம் என்று எத்தனை பேர் சொல்ல முடியும்? నేను క్రీస్తుకు మాత్రమే దాసులను, క్రీస్తునందు మాత్రమే స్వతంత్రుడని చెప్పి ఎంతమంది చెప్పగలరు? హల్లెలూయా சொல்லுங்க பாக்கலாம். హల్లెలూయా చెప్పండి చూద్దాం. ஹல்லேலூயா. இதுக்காகத்தான் நீங்கள் அடிக்கப்பட்டீர்கள். దీని కొరకే మీరు పిలువబడి ఉన్నారు. உலகத்துக்கு நீங்கள் அடிமைப்படும்படிக்கு அல்ல, లోకానికి పోవుటకు కాదు, பாவத்துக்கு அடிமையாக இருக்கும்படி அல்ல, పాపమునకు దాసులై పోవుటకు కాదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பிசாசுக்கு நீங்கள் சொந்தமாக இருக்கும்படி அல்ல, సాతానుకు మీరు సొంతమై పోవుటకు కాదు. கர்த்தருக்குள்ளே நாம் ஒரு சுயாதீனம் உள்ளவர்களாய் இருக்க வேண்டும். దేవుని యందు మనం స్వతంత్రము గలవారముగా ఉండవలెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இதுக்காகத்தான் அவர் தாயின் வயிற்றிலே இருந்து நம்மை அவர் அழைத்தது. దీని కొరకే దేవుడు మనలను తల్లి గర్భములో ఉంటున్నప్పుడే పిలిచి ఉన్నారు. தேவன் என்ன சொல்கிறார்? దేవుడు ఏం చెప్పుచున్నారు? அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்களாய் இருக்கிறார்கள். తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఉంటున్నారు. சகோதரரே, நீங்கள் அழைக்கப்பட்டதான அழைப்பை ஒரு தடவை பாருங்கள். సోదరులారా, మీరు పిలువబడిన పిలుపును ఒకసారి గమనించుడి. எதுக்காக நீங்கள் அழைக்கப்பட்டு இருக்கிறீர்கள்? దేని కొరకు మీరు పిలువబడి ఉన్నారు? ஒன்று, நித்திய ரட்சிப்பை சுதந்திரித்துக் கொள்ளும்படி அழைக்கப்பட்டிருக்கிறீர்கள். మొట్టమొదటిగా నిత్య రక్షణను స్వతంత్రించుకొనుటకు పిలువబడి ఉన్నారు. இரண்டாவது, எதுக்காக அழைக்கப்படுகிறீர்கள்? రెండవదిగా దేని కొరకు పిలువబడి ఉన్నారు? சுதந்திரராய் இருக்கும்படிக்கு. స్వతంత్రులుగా ఉండు నిమిత్తము. அடிமையாய் ஜீவிக்கிறவர்கள் தேவனுக்கு சுதந்திரராய் ஜீவிக்க முடியாது. దాసులుగా జీవించేవారు దేవునికి స్వతంత్రులుగా జీవించలేరు. இந்த உலகத்துக்கு அடிமைப்பட்டு பாவத்துக்கு அடிமைப்படுகிறவர்கள் தேவனுக்கு சுதந்திரராய் இருக்க முடியாது. ఈ లోకానికి దాసులుగాను పాపానికి దాసులుగాను జీవించే వాళ్ళు దేవునికి స్వతంత్రులుగా జీవించలేరు. ஒரு காலத்திலே நாம் அப்படிப்பட்டவர்களாய் இருந்தோம். ఒకనొక కాలములో అలాగనే జీవించి ఉంటిమి. தேவனுடைய சுதந்திரத்துக்கு தூரமாய் இருந்தோம். దేవునికి స్వతంత్రానికి దూరంగా ఉండి ఉన్నాము. இப்பொழுதோ தூரமாய் இருந்த நம்மை சமீபத்திலே கொண்டு வந்து விட்டார். దూరంగా ఉంటున్న మనలను దేవుడు ఇప్పుడు సమీపస్తులుగా మార్చి ఉన్నారు. எதன் மூலமாக? దేని మూలముగా? சிலுவிலே சிந்தின ரத்தத்தின் மூலமாக. సిలువలో కాచిన రక్తము మూలముగా. முற்காலத்திலே தூரமாயிருந்த நீங்கள் இப்பொழுதோ கிறிஸ்துவின் ரத்தத்தினாலே சமீபமானீர்கள். మునుపు దూరస్తులైన మీరు సిలువ రక్తము చేత దేవునికి సమీపస్తులుగా మారి ఉన్నారు. ஆம், கர்த்தருக்கு சமீபமாய் இருக்கிறோம் என்பதை நினைத்து ஒவ்வொரு நாளும் உங்கள் அழைப்பை நீங்கள் மறந்துடாதீங்க. దేవునికి సమీపస్తులుగా ఉన్నామని చెప్పి జ్ఞాపకం చేసుకొని ప్రతి దినము మీ పిలుపును మర్చిపోకుండా జీవించుడి. நாங்கள் கர்த்தருக்கு சுதந்திரமானவர்கள் என்பதை நீங்கள் நினைத்து இந்த உலகத்துக்கு அடிமைப்பட வேண்டாம். మేము దేవుని కొరకు స్వతంత్రులమని చెప్పి తలంచి ఈ లోకానికి దాసులు కాకుడి. நம்முடைய கண்களுக்கோ, நம்முடைய இருதயத்துக்கோ, நம்முடைய மனதுக்கோ எத்தனையோ காரியங்கள் இருக்கலாம். ஒரு நாளும் அது நம்ம திருப்திப்படுத்துகிறது இல்லை. మన కన్నుల ముందు, మన హృదయముల ముందు, మన మనసు ఎదుట ఎన్నో కార్యములు కనబడుచున్నవి. కానీ దేనికి మనం దాసులము కాకూడదు. நாம் சுதந்திரராய் இருக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். మనము స్వతంత్రులుగా ఉండాలనే దేవుడు కోరుచున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தேவன் என்ன சொல்கிறார்? దేవుడు ఏం చెప్పుచున్నారు? அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்கள். తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இனி மூன்றாவது, ఇక మూడవదిగా நம்மை அழைத்ததான நோக்கம் என்ன தெரியுமா? దేవుడు మనల్ని పిలిచిన దానికి ఉద్దేశం ఏంటో తెలుసా? அருமையானவர்களே, தேவன் நம்மை அழைத்ததான நோக்கம்
పరిశుద్ధతకాగతాన్ நம்மை అழைతిరిక్கிறார். దేవుడు మనల్ని పిలిచిన దానికి ఉద్దేశం ఏమనగా పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచి ఉన్నారు. முதலாம் தெசலோனி 4ஆம் அதிகாரம் మొదటి దశలోనిక 4వ అధ్యాయము 7ஆம் వచనத்தில் వాసిக்கும்போது 7వ వాక్యం చదువుచున్నప్పుడు என்னத்தை వాసిக்கிறோம்? ఏం చదువుచున్నాం? పరిశుద్ధులగుటకి దేవుడు మనల్ని పిలిచిను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. எதுக்காக நாம் அழைக்கப்பட்டிருக்கிறோம்? దేని కొరకు పిలువబడి ఉన్నాము? பரிசுத்தத்துக்காக நாம் அழைக்கப்பட்டிருக்கிறோம். పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. அருமையானவனே, இந்த உலகத்தில் அந்த நோக்கத்தை நீ நிறைவேற்றி முடிக்க வேண்டும். ప్రియమైన వారలారా, ఉద్దేశం ఈ లోకములో నువ్వు నెరవేర్చవలెను. பரிசுத்தத்துக்காகத்தான் நாம் இந்த உலகத்தில் இருந்து அழைக்கப்பட்டிருக்கிறோம். పరిశుద్ధులగుటకే దేవుడు మనలను ఈ లోకములో నుండి పిలిచి ఉన్నారు. அதுக்காகத்தான் இயேசு இந்த உலகத்தில் வந்து தம்முடைய ரத்தத்தை அவர் சிந்தினது. దాని కొరకే యేసు ఈ లోకములోనికి వచ్చి తన రక్తమును చిందించి ఉన్నారు. சபையானது கரை திரை பிழை முதலானவைகள் ஒன்றுமே இருக்கக்கூடாது என்பதற்காக, సంఘం అనేది మచ్చ డాగు ముడత కళంకమైనది ఏది లేనిదిగా ఉండు నిమిత్తము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஆதி நாட்களிலே தேவன் மனிதனை உருவாக்கும் போது அவரை போல உருவாக்கினான். ఆది దినములలో దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆయన పోలికగా సృష్టించి ఉన్నారు. அவருடைய ரூபத்தின்படியே உருவாக்கினார். తన స్వరూపమందే సృష్టించుకొని ఉన్నారు. அவருடைய சாயலின்படியே உருவாக்கினார். ఆయనకు స్వరూపము పోలిక చొప్పున సృష్టించుకొనెను. அவர் இருக்கிற வண்ணமாக உருவாக்கினார். ఆయన ఉన్న విధముగానే మనుషులు సృష్టించి ఉన్నారు. ஆனால் என்றைக்கு மனிதன் பாவம் செய்தானோ, ఆయనను ఎప్పుడైతే మనుషుడు పాపం చేసి ఉన్నాడో, அருமையானவனே, பரிசுத்தத்துடைய சாயலை அவன் இழந்தான். ఆ పరిశుద్ధమైన సారూప్యాన్ని పోగొట్టుకొని ఉన్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பரிசுத்தத்தின் சாயலை இழந்து பாவ மனிதனாய் மாற்றப்பட்டான். ఆ పరిశుద్ధత సారూప్యాన్ని పోగొట్టుకొని పాప మనుషునిగా మారిపోయి ఉన్నాడు. அருமையானவர்களே, நாம் பாவத்தின் சாயலாக அல்ல, பரிசுத்தத்தின் சாயலாக இருக்கும்படிக்குத்தான் தேவன் இந்த உலகத்தில் இருந்து அவர் நம்மை அழைத்திருக்கிறார். మనము పాపపు పోలికగా కాదు గాని పరిశుద్ధమైన పోలికగా ఉండాలని దేవుడు ఈ లోకములో నుండి మనల్ని పిలిచి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த அழைப்பை நாம் ஒரு நாளும் மறந்துவிடக் கூடாது. ఈ పిలుపును మనం ఎన్నడూ మర్చిపోకూడదు. அசுத்தத்துக்காக அல்ல, అపవిత్రత కొరకు కాదు. இந்த உலகத்தில் இருக்கும்போது, ఈ లోకములో ఉంటున్నప్పుడు, இந்த உலகத்தில் இருக்கும் வரையும் ఈ లోకములో ఉన్నంత వరకు ஏதாவது ஒரு காரியத்துக்கு நாம் அடிமைப்பட்டோம் என்று கண்டால், ఏదైనా కార్యానికి దాసులం అయిపోయినట్లయితే, ஏதாவது ஒரு காரியங்களுக்கு நம்மை நாம் ஒப்பு கொடுத்தோம் என்று கண்டால், ఏదైనా ఒక కార్యానికి మనల్ని మనమే అప్పగించుకున్నట్లయితే, தேவனுடைய சாயல் நம்மை விட்டு போய்விடுகிறது. దేవుని యొక్క సారూప్యము మనల్ని విడిచి వెళ్లిపోవును. பரிசுத்தமானது நம்மை விட்டு போய்விடுகிறது. పరిశుద్ధమైనది మనల్ని విడిచి వెళ్లిపోవును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. முதலாம் பேதுரு 1ஆம் அதிகாரம் మొదటి పేతురు మొదటి అధ్యాయము 15ஆம் వచனத்தில் வாசிக்கும் போது 15వ వాక్యం చూస్తున్నప్పుడు என்னத்தை வாசிக்கிறீங்க? ఏం చదువుతున్నాము? కాగా మీరు విధేయులకు పిల్లలై నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి. தேவனுடைய சட்டம் என்ன சொல்லுது? దేవునికి ఆజ్ఞ ఏం చెప్పుచున్నది? நான் பரிசுத்தராய் இருக்கிறேன், నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము நீங்களும் பரிசுத்தராய் இருங்கள். మీరును పరిశుద్ధులై ఉండుడి. பரிசுத்தமாக்கப்பட்ட சபைக்குத்தான் அவர் திரும்பி வரப்போகிறது. పరిశుద్ధ పచ్చబడ సంఘము కొరకే ఆయన తిరిగి రాబోచున్నారు. அருமையானவனே, பரிசுத்தம் இல்லாமல் ஒருவர் அவரை தரிசிக்கிறது இல்லையே. ప్రియులారా, పరిశుద్ధత లేకుండా ఎవరునూ ఆయన చూడలేరు. ஆதி நாட்களிலே மனிதன் பரிசுத்தத்தின் சாயலை இழந்து பாவ சாயலுக்கு தன்னை ஒப்பு கொடுத்தபடினாலே வெளியே துரத்தப்பட்டான். ఆది దినములలో మానవుడు పరిశుద్ధత స్వరూప్యాన్ని పోగొట్టుకొని పాపపు స్వరూప్యాన్ని పొందినందువలన తోటలో నుంచి వెళ్ళగొట్టబడి ఉన్నాడు. இந்த கூட்டத்திலே யாராய் இருந்தாலும் சரி, பரிசுத்த சாயலை இழந்து நீங்கள் பாவ சாயலுக்கு உங்களை ஒப்பு கொடுத்தால் தேவனுடைய சன்னிதானத்திலே உங்களுக்கு இடம் இல்லவே இல்லை. ఈ స్థలములో కూర్చున్న మీలో కూడా ఎవరన్నా పరిశుద్ధమైన స్వరూప్యాన్ని విడిచిపెట్టి పాపపు స్వరూప్యాన్ని పొందినట్లయితే ఎవరికి కూడా దేవుని సన్నిధానంలో చోటు లేనే లేదు. அருமையானவனே, அவரோடு கூட இருக்க வேண்டும் என்று கண்டால் அவருடைய சாயலை இந்த நாட்களிலே நாம் பெற்று
நாம் பரிபூரணத்துக்குள்ளே வர வேண்டும். ప్రియులారా తనతో కూడా మనం ఉండవలనంటే ఈ దినములలో దేవుని యొక్క సారూప్యాన్ని పొందుకొని ముందుకు సాగవలెను. யார் பரிசுத்தத்துடைய சாயலை பெறுகிறார்களோ அவர்கள் மாத்திரம்தான் கடைசி எக்கால சத்தத்தை அவர்கள் கேட்க போகிறார்கள். ఎవరైతే పరిశుద్ధత సారూప్యాన్ని పొందుచున్నారో వారు మాత్రమే కడబూర ధ్వనించినప్పుడు దాన్ని వినగలరు. 2 తిమోతి 1:9 இந்த பரிசுத்தத்தை பற்றி என்ன எழுதப்பட்டுள்ளது? 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యములో ఈ పరిశుద్ధత గురించి ఏమి వ్రాయబడి ఉన్నది? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. పరిశుద్ధమైన அழைப்பினாலே உங்களை அழைத்தார். పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. நம்முடைய அழைப்பு எப்படிப்பட்டதா இருக்கிறது? మన పిలుపు ఎటువంటిదై ఉన్నది? அது பரிசுத்தமான அழைப்பாய் இருக்கிறது. అది పరిశుద్ధమైన పిలుపు. யார் நித்திய ரட்சிப்பை பற்றி உன்னதான வெளிப்படுத்தலோடு கூட இந்த உலகத்தில் ஜீவிக்கிறார்களோ அவர்கள் பாக்கியவான்கள். ఎవరైతే నిత్య రక్షణ పొందుదుమని చెప్పినటువంటి నిరీక్షణతో జీవిస్తున్నారో అటువంటి వారు ధన్యులై ఉన్నారు. யார் நாங்கள் கர்த்தருக்கு சுதந்திரராய் இருக்கிறோம் என்கிற அந்த வெளிப்படுத்தலோடு ஜீவிக்கிறவர்கள் பாக்கியவான்கள். మేము దేవునికి మాత్రం స్వతంత్రులమై ఉన్నామని చెప్పి ఎంతమంది తలంచి జీవిస్తున్నారో వారు ధన్యులై ఉన్నారు. அருமையானவர்களே, யார் பரிசுத்தத்தினுடைய சாயலை பெற்று அதுக்காக ஜீவிக்கிறார்களோ அவர்கள் பாக்கியவான்கள். ఇంకను ఎవరైతే పరిశుద్ధమైన సారూప్యం పొందుకొని దానికి తగినట్టుగా జీవిస్తున్నారో వారు ధన్యులై ఉన్నారు. கர்த்தராகிய இயேசு வரும்போது அவரை சந்திக்க வேண்டும் என்று விரும்புகிறதான சபையானது பரிசுத்தத்திலே அது பரிபூர்ணமடைந்திருக்கப்பட வேண்டும். ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో కనబడవలనంటే సంఘము పరిశుద్ధమైనదిగా ఉండవలెను. இதுக்காகத்தான் இந்த கன்வென்ஷனிலே கர்த்தர் உங்களை கொண்டு வந்தது. దీని కొరకే కదా దేవుడి కన్వెన్షన్ లోకి మిమ్మల్ని తీసుకుని వచ్చి ఉన్నారు. இந்த நாட்களிலே உங்கள் ஜீவியத்திலே ஏதாவது கரைகளோ திரைகளோ பிறைகளோ இருந்தால் நீங்கள் மனஸ்தாபப்பட்டு அறிக்கை செய்தால் உங்களுக்கு இன்றைக்கு ஒரு விடுதலை உண்டு. మీ జీవితంలో కూడా ఎటువంటి కొరతలు మచ్చలు డాగులు ఉన్నట్లయితే పశ్చాత్తాపంతో మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసినట్లయితే ఈ దినమందే మీకు విడుదల ఉన్నది. இது சபை ஆராதனை ஆனபடியினாலே எல்லா விசுவாசிகளும் நல்ல மனக்கண்களை நீங்கள் ஓய்வுபடுத்திக் கொள்ள வேண்டும். ఇది సంఘపు ఆరాధన అయినందువల్ల విశ్వాసులందరూ కూడా దయచేసి బాగా మీ కన్నులను తెరిచి బాగా వినవలెను. ஆமா, கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சாயங்காலம் சொல்றது அது சுவிசேஷ கூட்டங்கள். సాయంత్రం అని చెప్పినప్పుడు సువార్త కూటము. ஆனா காலை ஆராதனை சொல்றது முக்கியமாக விசுவாசிகளுக்கு ஆழமாய் அறிந்து கொள்ளக்கூடியதான இது ஒரு ஆராதனை. இது ఉదయకాలం అని చెప్పినప్పుడు ముఖ్యంగా విశ్వాసులు తెలుసుకున్నటువంటి సత్యములై ఉన్నవి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த సత్యத்தை நீங்கள் விட்டுவிட கூடாது. ఈ సత్యములను మీరు విడిచిపెట్టకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. எதுக்காக தேவன் நம்மை அழைத்தது? దేని కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు? பரிசுத்தத்துக்காகத்தான் நம்மை அழைத்திருக்கிறார். పరిశుద్ధత కొరకే కదా పిలిచి ఉన్నారు. 1 தெசலோனிக்கேயர் 3ஆம் அதிகாரம் 1 తెస్సలోనిక 3వ అధ్యాయము 13ஆம் வசனத்தில் வாசிக்கும்போது 13వ వాక్యం చదువుచున్నప్పుడు என்னத்தை நாம் வாசிக்கிறோம்? ఏం చదువుచున్నాము? அவர் வரும்போது நாம் எப்படி இருக்க வேண்டும்? ఆయన వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉండవలెను? మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பரிசுத்தத்தின் விஷயத்திலே அனிந்தியமானவளா இருக்க வேண்டும், பிழை இல்லாதவளா இருக்க வேண்டும். మన హృదయములు పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఉండవలెను. இதுக்காகத்தான் இந்த உலக தோற்றத்துக்கு முன்பாகவே அவர் நம்மை அழைத்தது. దీని కొరకే దేవుడు మనలను జగత్ పునాది వేయబడక మునిపే మన పిలిచి ఉన్నారు. இதை பற்றி எபேசியர் 1ஆம் அதிகாரம் 4ஆம் வசனத்தில் வாசிக்கும்போது దీని గురించి ఎఫెసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యంలో చదువుచున్నప్పుడు உலக தோற்றத்துக்கு முன்பாகவே நாம் பிழையற்றவர்களாய் இருக்க வேண்டும் என்று அவர் விரும்பினார். జగత్ పునాది వేయబడక మునిపే మనము నిర్దోషులుగా ఉండవలెనని ఆయన పిలిచి ఉన్నారు. ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவருக்கு முன்பாக பரிசுத்தவான்களாயும் నిర్దోషవానులా இருக்க வேண்டும் என்றுதான் அவர் நம்மை அழைத்தது. మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండు నిమిత్తమే మనల్ని పిలిచి ఉన్నారు. அருமையானவனே,
இந்த அழைப்பை நீ மறந்து விட வேண்டாம். ప్రియులారా ఈ పిలుపుని మనం మర్చిపోకూడదు. சபையே இந்த அழைப்பை நீ மறந்து விட வேண்டாம். ఓ సంఘమా ఈ పిలుపుని నువ్వు మర్చిపోవద్దు. எந்த இடத்துல இருந்தாலும் இந்த வெளிப்படுத்தலோடு நீ ஜீவிக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். నువ్వు ఏ స్థలమందు జీవించినా సరే ఇటువంటి ప్రకటనతో జీవించాలనే దేవుడు కోరుచున్నాడు. அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்கள். తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఉన్నారు. நீ அவரோடு கூட இருக்கும்படி அழைக்கப்பட்டிருக்கிறாய். నీవు తనతో కూడా ఉండి నిమిత్తమే పిలువబడి ఉన్నావు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. எதுக்காக அழைக்கப்பட்டிருக்கிறாய்? దేని కోసం పిలువబడి ఉన్నావు? ஒன்று ரட்சிப்புக்காக, ఒకటి రక్షణ కొరకు, இரண்டாவது நீ சுதந்திரராய் இருக்க, రెండవదిగా నువ్వు స్వతంత్రముగా ఉండుటకు, மூன்றாவது பரிசுத்தத்துக்காக, మూడవది నువ్వు పరిశుద్ధముగా ఉండుటకు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அதனால இந்த உலகத்தில் இருக்கும்படிக்கு உன் மனதையோ உன் இருதயத்தையோ உன் சரீரத்தையோ எந்த காரியத்தில் தீட்டுப்படுத்தும்படிக்கு இடம் கொடுக்க வேண்டாம். అందువల్లనే నువ్వు ఈ లోకములో ఉంటున్నప్పుడు నీ మనసులో కానీ నీ హృదయంలో కానీ నీ శరీరంలో కానీ ఎటువంటి అపవిత్రత నీలోకి రాకుండా చూచుకొనుము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அப்படி தீட்டுப்பட்டவர்கள் ஒரு காலம் புதிய எருசலேமுக்குள்ள போகிறது இல்ல. ఆ విధంగా అపవిత్రపరచబడిన వారు ఎన్నడూ యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించలేరు. நமக்காய் ஆயத்தம் பண்ணப்பட்டதான ராஜ்யத்துக்குள்ளே பிரவேசிக்கிறது இல்ல. మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ రాజ్యములోనికి ప్రవేశించలేము. வெளிப்பாடு புஸ்தகம் 21ஆம் அதிகாரம் 27ஆம் வசனத்தில் வாசிக்கும் போது, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వాక్యం చూస్తున్నప్పుడు, தீட்டுள்ளதும் அருவருப்பையும் நடப்பிக்கிற ஒன்றுமே அதுக்குள்ளே பிரவேசிக்கிறது இல்லை. నిషిద్ధమైనది ఏదియో అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించిన వారు దానిలో ప్రవేశింపరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. யார் அதுக்குள்ளே பிரவேசிப்பார்கள்? ఎవరు దానిలో ప్రవేశిస్తారు? சம்பூர்ணமாக்கப்பட்ட பரிசுத்தவான்களுக்கு மாத்திரம்தான். సంపూర్ణపరచబడిన పరిశుద్ధులు మాత్రమే ప్రవేశించెదరు. அந்த கூட்டத்தில் நீ இருக்கிறாய் என்பதை மறந்து விடாதே. ఆ గుంపులో నీవు ఉన్నావని చెప్పి నువ్వు మర్చిపోవద్దు. பரிபூர்ணமாக்கப்பட்ட பரிசுத்தவான்களுடைய கூட்டத்திலே நான் இருக்கும்படி அழைக்கப்பட்டேன் என்று உங்களால் எத்தனை பேர் சொல்லப்பட முடியும்? పరిశుద్ధపరచబడిన గుంపులో నేను ఉండుటకే పిలువబడి ఉన్నాను అని చెప్పి మీలో ఎంతమంది చెప్పగలరు? கைகளோட்டாலே சொல்லுவாங்க. చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நான்காவதிగా எதுக்காக அவர் நம்மை அழைத்தது? దేని కొరకు ఆయన మనల్ని పిలిచెను? சபையே, நாலாவதாக எதுக்காக அவர் அழைத்தார்? ఓ సంఘమా, దేని కొరకు దేవుడు నాలుగవదిగా మిమ్మల్ని పిలిచి ఉన్నారు? அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்கள், తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారు. அந்த அழைக்கப்பட்டவருடைய நோக்கம் என்னவாய் இருக்கிறது? ఆ పిలువబడిన వారి యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? எதுக்காக நாம் அழைக்கப்பட்டது? దేని కొరకు మనం పిలువబడి ఉన్నాం? சமாதானமாய் இருக்கும்படி அழைக்கப்பட்டோம். సమాధానముగా ఉండుటకే పిలువబడి ఉన్నాము. இந்த காரியம் தான் இந்த நாட்களில் உலகத்தில் இல்ல. అవును, ఈ కార్యమే ఈ లోకములో ఈ దినములలో లేదు. இந்த தேசம் முழுவதும் பாருங்க சமாதானம் இருக்குது என்று கண்டுபிடிக்க முடியுமா? దేశమంతా చూడండి, సమాధానం ఉందా లేదా అని చెప్పగలము. தனவான்களை பார்க்கிறோம், ధనవంతులను చూస్తున్నాం. அவங்க வீட்டுல சமாதானம் உண்டு என்று சொல்ல முடியுமா? వాళ్ళ ఇంట్లో సమాధానం ఉందని చెప్పగలమా? அதிகாரிகளை பார்க்கிறோம், అధికారులను చూస్తున్నాం. அவங்களுக்குள்ள சமாதானம் இருக்கும் என்று சொல்ல முடியுமா? వాళ్ళల్లో సమాధానం ఉందని చెప్పగలమా? தேசத்தை ஆளுகிறதான அதிகாரிகளை பார்க்கிறோம், దేశాన్ని ఏలుబడి చేసే అధికారులను చూస్తున్నాం. சமாதானம் இருக்குது என்று சொல்ல முடியுமா? సమాధానం ఉందని చెప్పగలమా? எந்த குடும்பத்தை பார்த்தாலும் சமாதானம் இல்லவே இல்லை. ఏ కుటుంబాన్ని చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒரே ஒரு கூட்டத்துக்கு மாத்திரம் தான் சமாதானம் உண்டு. ఆయనను ఒకే ఒక గుంపు వారికి మాత్రమే సమాధానం ఉన్నది. அருமையானவர்களே, யார் அந்த கூட்டம்? ప్రియులారా, ఎవరు ఆ గుంపు వారు? தாயின் வயிற்றிலே இருக்கும்போது கர்த்தர் யார் அழைத்தாரோ அந்த அழைக்கப்பட்டவருடைய குடும்பத்திலே அவங்க தனிப்பட்ட ஜீவிதத்தில் சமாதானம் உண்டு. తల్లి గర్భము నుండి ఎవరైతే పిలువబడి ఉన్నారో వారి కుటుంబంలోనూ వారి వ్యక్తిగత జీవితంలో మాత్రమే సమాధానం ఉన్నది. வேற யாருக்குள்ளே சமாதானம் இல்ல. వేరే ఎవరిలోనూ ఈ సమాధానం ఉండదు. இயேசு சமாதானத்தை கொடுக்கபடி வந்தார். యేసు ప్రభు సమాధానం ఇచ్చుటకు వచ్చి ఉన్నారు. அவர் வருவதற்கு முன்பாகவே அவருடைய பேரு சமாதான பிரபு என்று சொல்லப்படுகிறது. ఆయన వచ్చుటకు ముందుగానే ఆయనకు పేరు సమాధాన కర్తయగు అధిపతి అని. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவர் பிறக்கும்போது ஒரு நல்ல சுவிசேஷம் சொல்லப்பட்டது. ఆయన జన్మించినప్పుడు ఒక మంచి సువార్త చెప్పబడింది. அந்த சுவிசேஷம் என்ன தெரியுமா? ఆ సువార్త ఏంటో తెలుసా? எல்லா ஜனங்களுக்கும் மிகுந்த சந்தோஷத்தை கொடுக்கக்கூடியதான ஒரு நற்செய்தியை கொண்டு வந்திருக்கிறேன் என்று சொல்லப்பட்டது. ఇదిగో సమస్త జనులకు కలుగబోచినటువంటి గొప్ప మంచి సువర్తమానము తీసుకుని వచ్చి ఉన్నానని చెప్పుచున్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவர் உயிரோடு இருந்த நாட்களிலே சமாதானம்
யார் யாருக்குள்ள இல்லாதிருந்ததோ, எங்கெங்க இல்லாதிருந்ததோ அவளை பார்த்து, அந்த இடங்களை பார்த்து అழுదారు என்று కూడా వాసికలామే. ఆయన జీవించిన దినములలో ఏ ఏ పట్టణములలో ఏ ఏ ప్రదేశములలో సమాధానము లేదో వారిని చూసి యేసు ప్రభు ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. இந்த இடத்துல கூட நீ சமாதானத்தை இழந்து நீ ஜீவிக்கலாம். இந்த நாட்களில் கர்த்தர் உன்னை பார்த்து அழுகிறார் என்பதை மறந்துடாதே. ఇదిగో ఈ దినాల్లో కూడా ఒకవేళ నీవు సమాధానం లేకుండా జీవిస్తున్నావేమో దేవుడు నిన్ను చూసి ఏడుస్తున్నారు. சமாதானத்துக்கு தடையாய் இருக்கிற காரியங்களை இன்றைக்கு நீ அறிக்கை செய்து விட்டு விடுவாய் என்று கண்டால் சமாதானம் கிடைக்கும். సమాధానమునకు ఆటంకంగా ఉన్న ప్రతి కార్యమందే నీవు ఒప్పుకోలు చేసి విడిచిపెట్టినట్లయితే నీకు నిశ్చయంగా దేవుడు సమాధానమును అనుగ్రహించెదరు. యేసు இந்த உலகத்தில் இருந்து எடுக்கப்படும்போது அவர் சமாதானத்தை கொடுத்து விட்டு சென்றாரே. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళుతున్నప్పుడు ఇదిగో మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి కదా వెళ్ళి ఉన్నారు. என் சமாதானத்தையே உங்களுக்கு நான் தருகிறேன் என்று வாக்கு தந்தாரே. నా శాంతినే నా సమాధానమును మీకు ఇచ్చి వెడుచున్నానని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. அவர் பாடுபட்டு மரித்து மகிமையின் சரீரத்தோடு எழும்பின நேரத்தில் తమ జనங்களை பார்த்து உங்களுக்கு సమాధానం என்று சொன்னாரே. ఆయన మరణించి మహిమగల శరీరంతో పునరుద్ధరణ లేచిన తర్వాత ఇదిగో మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి ఉన్నారు. மகனே மகளே, இந்த சமாதானத்தை உனக்கு தருவதற்குத்தான் இயேசு உன்னை அழைத்தது. కుమారుడా కుమారి, ఈ సమాధానానికి ఇచ్చు నిమిత్తమే యేసు నిన్ను పిలుచుచున్నారు. முதலாம் கொரிந்தி 7వ அதிகாரம் 15వ వచనத்தின் கடைசியில் வாசிக்கும்போது, మొదటి కొరింథీ 7వ అధ్యాయము 15వ వాక్యం యొక్క చివరి భాగం చదువుచున్నప్పుడు, సమాధానమై இருக்கும்படிக்கு தேவன் நம்மை அழைத்திருக்கிறார். సమాధానంగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. வாசிப்போம், చదువుకుందాం. முதலாம் கொரிந்தி 7వ அதிகாரம் 15వ వచనத்தின் கடைசியில் வாசிக்கும்போது, సమాధానத்திற்காகத்தான் அழைக்கப்பட்டோம். మొదటి కొరింథీ 7వ అధ్యాయము 15వ వాక్యం యొక్క చివరి భాగం చూసినప్పుడు సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. மகனே மகளே, இந்த நாட்களில் இந்த சமாதானம் உனக்குள்ள இல்லை என்று கண்டா இன்றைக்கு நீ அதை பெற்றுக்கொள்ளலாம். కుమారుడా కుమారి, ఈ దినాలలో నీలో సమాధానం లేదంటే నువ్వు ఇప్పుడే నువ్వు పొందుకొనుము. சமாதானம் என்று சொல்லும்போது அதை 3 பாகமாய் நாம் அறிந்து கொள்ளலாம். సమాధానం అని చెప్పినప్పుడు దాన్ని 3 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. ஒன்று, நாம் கர்த்தரோடு கூட இருக்கக்கூடியதான சமாதானம். ఒకటి, మనకు దేవునితో ఉన్న సమాధానము. இரண்டாவது, நமக்குள்ளே இருக்கிறதான ஒரு சமாதானம். రెండవదిగా మనలో ఉంటున్నటువంటి సమాధానము. மூன்றாவது, ஒருவரில் ஒருவர் இருக்கிறதான சமாதானம். మూడవదిగా ఒకరితో ఒకరికున్న సమాధానము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த சமாதானம் இல்லையானா இயேசுவை பார்க்கவே முடியாது. ఈ సమాధానం మనలో లేనట్లయితే యేసు ప్రభువుని చూడలేము. உன்னுடைய ஜீவித்திலே ஏதாவது காரியத்திலே நீ கர்த்தரை துக்கப்படுத்தி இல்லாவிட்டால் கர்த்தரை வேதனைப்படுத்தி சிலுவையில் அறைந்திருப்பாய் என்று கண்டா దేవునోడు ఉన్న సమాధానం இல்லை. నీ జీవితంలో నువ్వు ఏదైనా కార్యం మూలంగా దేవుని దుఃఖపరిచి దేవుని మరలా సిలువ వేసినట్లయితే నీకు దేవునికి సమాధానం నీలో లేదని అర్థము. ஒருவேளை கிறிஸ்துவாய் இருக்கலாம், அருமையானவனே, தேவனுக்கு தூரமாய் இருக்கும் கால வரைக்கும் உனக்குள்ள சமாதானம் ஆளுகை செய்ய முடியாது. ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా ఉండవచ్చును, కానీ దేవునికి దూరంగా ఉంటున్నంత వరకు దేవుని సమాధానం నీలో ఏలుబడి చేయదు. ஒவ்வொருவருக்குள்ளேயும் தேவன் சமாதானத்தை எதிர்பார்க்கிறார். ప్రతి ఒక్కరిలో దేవుడు సమాధానం ఎదురు చూస్తున్నారు. பவுல் சொல்லுவது என்ன சொல்லுகிறார் தெரியுமா? పౌలు చెప్పుచున్నప్పుడు ఏమంటున్నాడో తెలియనా? కొలొస్సీ 3వ அதிகாரம் 15వ వచనం వాసిக்கும்போது, కొలొస్సీ 3వ అధ్యాయము 15వ వాక్యం చదువుచున్నప్పుడు, தேவ சமாதானம் உங்கள் இருதயங்களிலே ஆளுகை செய்யப்பட கடவது. ఇదిగో క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములను ఏలుబడి చేయనివ్వుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. எங்களுக்கு தேவனுடைய சமாதானம் வேண்டும் என்று எத்தனை பேர் சொல்ல முடியும்? మాకు దేవుని సమాధానం కావాలి అని చెప్పేవాళ్ళు ఎంతమంది? கைகளை தலையில சொல்லுங்க. చేతుల పైకి తల్లిలు చెప్పండి. ஹல்லேலூயா. அருமையானவனே, கிறிஸ்துவின் சமாதானம் இருந்தா நீ அவர் வருகையிலே காணப்பட முடியும். ప్రియులారా, క్రీస్తుకు సమాధానం మీలో ఉంటేనే ఆయన రాకడలో మీరు కనబడగలరు. இந்த நாட்களில் உனக்கு ஒரு நல்ல தருணம் உண்டு. ఈ దినాల్లో నీకు మంచి తరుణం ఇవ్వబడుచున్నది. உன் ஜீவித்தை ஆராய்ந்து பார்ப்பதற்கு ஒரு நல்ல சமயம் உண்டு. నీ జీవితాన్ని పరిశీలించుకోవడానికి ఇది మంచి సమయం అయి ఉన్నది. இது ஒரு கிருபை நேரம் என்பதை மறந்துடாதே. ఇది కృపా సమయం అని చెప్పి నువ్వు మర్చిపోవద్దు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நீ தேவனோடு கூட சமாதானமா இருந்தா அவர் வரும்போது அவரை நீ பார்க்க முடியும். నువ్వు దేవునితో సమాధానంగా ఉన్నట్లయితే ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయన చూడగలవు. சமாதானம் என்றா 3 பாகங்களை சொல்ல முடியும் என்று சொன்னேன். సమాధానం అని చెప్పినప్పుడు 3 భాగాలు అని చెప్పి ఉన్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. முதலாவது தேவனோடு இருக்கிறதான ஒரு சமாதானம். మొట్టమొదటిగా దేవునితో ఉండే సమాధానము. ரோமர் 5వ அதிகாரம் 1వ వచనத்தில் வாசிக்கும்போது,
தேவனோடு கூட நாம் சமாதானமா இருக்க வேண்டும் என்பதை வாசிக்கிறோமே. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యములో మన దేవునితో సమాధానం కలిగి ఉన్నామని చెప్పి వ్రాయబడి ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இரண்டாவது சமாதானம் என்று சொன்னால் என்ன? రెండో సమాధానం అని చెప్పినప్పుడు ఏంటది? ஒருவரில் ஒருவர் சமாதானமாய் இருப்பது. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుట. మార్కు సువిశేషం మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయము 50வது వచనத்தில் వాసిக்கும்போது 50వ వాక్యం చూస్తున్నప్పుడు உங்களுக்குள்ளே ஒருவருக்கு ஒருவர் சமாதானம் உள்ளவர்களாய் இருங்கள். ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒருவருக்குள்ளே ஒருவர் சமாதானமாய் இருக்க வேண்டும். ఒకరితో ఒకరు మీరు సమాధానముగా ఉండవలెను. ஆம், சமாதானமாய் ஜீவிக்கிறவர்கள் தான் இயேசுவை பார்ப்பால் என்று கூட சத்தியம் உண்டு. సమాధానంగా జీవించు వారు మాత్రమే యేసుని కూడా చూడగలరు అనే సత్యం మనకున్నది. எபிரேயர் 12వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనத்தில் వాసిக்கும்போது 14వ వాక్యం చూస్తున్నప్పుడు யாவரோடு சமாதானமாய் இருங்கள். అందరితో సమాధానముగా ఉండుడి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கர்த்தரை பார்க்க வேண்டும் என்று விரும்பினால், దేవుని చూడవాలని కోరినట్లయితే, அவரோடு கூட இருக்க வேண்டும் என்று விரும்பினால், ఆయనతో కూడా ఉండాలని కోరినట్లయితే, அவருடைய அழைப்பில் இருக்கதான ரகசியம் என்ன? ఆయన పిలుపులో ఉంటున్నటువంటి రహస్యం ఏమి? சமாதானம். సమాధానము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தேவனோடு சமாதானமாய் இருக்கிறீர்களா? దేవునితో సమాధానంగా ఉన్నారా? யாவரும் மற்றவர்களோடு சமாதானமாய் இருக்கிறீர்களா? ఇతరులతో అందరితో సమాధానంగా ఉన్నారా? அப்படியானால் நீங்கள் கர்த்தரோடு இருக்கப்பட முடியும். అట్లాంటి వారు మాత్రమే దేవునితో ఉండగలరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தேவனோடு மாத்திரம் சமாதானமாய் இருந்தால் போதாது. దేవునితో మాత్రం సమాధానంగా ఉంటే చాలదు. யாவரோடு சமாதானமாய் இருக்க வேண்டும். అందరితో సమాధానంగా ఉండాలి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. யாவரோடு சொன்னா வேறு பாகமா நீங்கள் வேறு உத்தேசத்தில் எடுத்துக்கொள்ளாதீங்க. అందరితో సమాధానం అని చెప్పినప్పుడు వేరే ఉద్దేశంతో తీసుకునవద్దు. ஆமா, சமாதானமா இருக்க வேண்டும் என்று விரும்பி సమాధానంగా ఉండాలని చెప్పి కోరి திருடனோட சமாதானம் பண்றதுக்கு போகாதீங்க. దొంగలతో సమాధానంగా ఉండాలని కాదు. விபச்சாரியோட நீங்க சமாதானம் இருக்க வேண்டும் என்று போகாதீங்க. వ్యభిచారులతో సమాధానంగా ఉండాలని కాదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. உலகத்தில் இருக்கிற அசுத்தமான பாவங்கள் செய்கிறவர்களோடு சமாதானம் இருக்க வேண்டும் என்று போகாதீங்க. లోకములో అపవిత్రమైన కార్యాలు చేసే వాళ్ళతో సమాధానంగా ఉండాలని వెళ్ళొద్దు. ரட்சிப்பில்லாதவர்களோடு சேர்ந்து ஜீவிக்க வேண்டும் என்று நீங்க போயிடாதீங்க. రక్షణ లేని వాళ్ళతో కలిసి జీవిద్దామని వెళ్ళొద్దు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த சமாதானம் அல்ல. అటువంటి సమాధానం కాదు. இங்கே சொல்லப்படுதான யாவரோடு சமாதானம் என்று சொன்னால் என்ன? ఇక్కడ చెప్పబడినటువంటి అందరితో సమాధానం అంటే ఏంటి? பரிசுத்தாவின் அபிஷேகம் என்றதான சபையார் எல்லாரோடு கூட சமாதானமாய் இருப்பது. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి సంఘము అందరితో సమాధానంగా ఉండవలెను. கிறிஸ்துவின் இரத்தத்தினாலே யார் அழைக்கப்பட்டு தெரிந்தெடுக்கப்பட்டிருக்கிறார்களோ, கழுவப்பட்டிருக்கிறார்களோ அவர்களோடு சமாதானமாய் இருப்பது. క్రీస్తు రక్తముతో ఎవరైతే కడగబడి పరిశుద్ధపరచబడి ఉన్నారో వారందరితోనూ సమాధానంగా ఉండవలెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தேவனுடைய சட்டம் என்ன சொல்லுகிறது? దేవునికి ఆజ్ఞ ఏం చెప్పుచున్నది? எபிரேயர் 12వ అధ్యాయం హెబ్రీ 12వ అధ్యాయము 14వ వచనத்தை వాసిக்கும்போது 16వ వాక్యం చూస్తున్నప్పుడు 14వ వాక్యం చూస్తున్నప్పుడు யாவரோடு சமாதானமாய் இருக்க விரும்புங்கள். అందరితో సమాధానంగా ఉండుటకు ప్రయత్నించుడి. பரிசுத்தமுள்ளவர்களாய் இருக்க நாடுங்கள். పరిశుద్ధంగా ఉండుటకు ప్రయత్నించుడి. பரிசுத்தம் இல்லாம పరిశుద్ధత లేకుండా ஒருவனும் கர்த்தரை தரிசிக்கிறது இல்லையே. ఎవడును ప్రభువును చూడడు. இந்த ஆந்திராவில் சில ஃபெய்த் உள்ள நான் பார்த்திருக்கிறேன். இப்ப இல்ல, ஒரு 20 வருஷத்துக்கு முன்னால பார்த்திருக்கிறேன். ఈ ఆంధ్ర దేశంలో కొన్ని విశ్వాస గృహాలను చూసి ఉన్నాను. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சில விசுவாச வீடுகள்ல முன்னால ஹெட்டிங்ல ஒரு வசனம் போட்டிருப்பாங்க. కొన్ని విశ్వాస గృహాల్లో పైన ఒక వాక్యం రాసి పెట్టుకుంటారు. பரிசுத்தம் இல்லாமல் ஒருவரும் கர்த்தரை தரிசிக்கிறது இல்லைன்னு சொல்லிட்டு நிறைய விசுவாச வீடுகள்ல எழுதி போட்டிருக்காங்க. పరిశుద్ధత లేకుండా ఎవరిని ప్రభు ముఖమును చూడరు అని చెప్పి వాక్యాన్ని అనేక విశ్వాస గృహాల్లో రాసి పెట్టుకొని ఉంటారు. இன்றைக்கு இருக்குதா இல்ல எனக்கு தெரியாது. ఈ దినాల్లో ఉందో లేదో నాకు తెలియదు. ஆனா அதுக்கு முன்னால் உண்டான வசனத்தை கூட மறந்துட்டாங்க போல. ఆయనను దానికి పైన వాక్యాన్ని మర్చిపోయారు కాబోలు. దానికి ముందుగా ఉన్న అంశం, దాని ముందుగా ఉన్నటువంటి అంశాన్ని మర్చిపోయి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. யாவரோடு சமாதானமுள்ளவர்களாய் இருக்க நாடுங்கள். అందరితో సమాధానంగా ఉండుటకు ప్రయత్నించుడి. அதோடு சேர்ந்து பரிசுத்தம், దానితో పాటు పరిశుద్ధత, இந்த ரெண்டினுடைய பிரதிபலன் தான் கர்த்தருடைய முகத்தை பார்ப்பது. ఈ రెండు యొక్క ప్రతిఫలమే దేవుని ముఖమును చూచుట. சரீரமாய சபையானது கர்த்தரை பார்க்க வேண்டும் என்று கண்டால் அருமையானவர்களே, சமாதானம் நமக்கு தேவை. శరీరమైన సంఘము దేవుని ముఖమును చూడవలనంటే సంఘమునకు సమాధానం అవసరమై ఉన్నది. அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்கள், ఆయనతో కూడా ఉండుటకు పిలువబడిన వారై ఉన్నారు. எதுக்காக? దేని కొరకు పిలువబడి ఉన్నారు? ஒன்று ரட்சிப்புக்காக,
కొరకు, రెండవది సుందరాయి இருக்க, రెండవది స్వతంత్రులుగా ఉండుటకు, மூன்றாவது பரிசுத்தராய் இருக்க, మూడవదిగా పరిశుద్ధులుగా ఉండుటకు, நாலாவது சமாதானம் உள்ளவளாய் இருக்க, నాలుగవదిగా సమాధానంగా ఉండుటకు. இந்த கூட்டத்தில் யாராவது சமாதானம் இல்லைன்னா நீங்க இந்த கூட்டம் முடிச்சிட்டு நீங்க தனிமையாக முழங்கால நின்று அந்த சமாதானத்துக்கு தடையா இருக்கிற காரியத்தை என்னன்னு கண்டுபிடிங்க. ఈ కూటమిలో, ఈ గుంపులో మీలో ఎవరైనా సమాధానం లేకుండా ఉన్నట్లయితే మీరు ఒంటరిగా వెళ్లి దేవునికి సన్నిధానంలో మోకరించి ప్రార్థించి సమాధానానికి ఆటంకంగా ఉన్న కార్యములన్నీ తీసివేసుకోనండి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. சமாதானத்துக்கு தடையா இருக்கிற எந்த காரியமா இருந்தாலும் நீங்கள் அதை மாற்றி நீங்கள் தேவ சமூகத்தில் அறிக்கை செய்தா தேவனுடைய அழைப்பின் நோக்கம் உங்களுக்குள்ள நிறைவேற்றப்படும். సమాధానంకు ఆటంకంగా ఉన్న కార్యములు ఏంటని చెప్పి పరిశీలన చేసుకుని వాటిని మీలో నుండి తొలగించుకున్నట్లయితే దేవుడు సమాధానం అనుగ్రహించి దేవుని యొక్క పిలుపు యొక్క ఉద్దేశాన్ని మీలో నెరవేర్చుదురు. దేవుడి వచనం என்ன சொல்லுகிறது? దేవుని వాక్యం ఏం చెప్పుచున్నది? எபேசியர் 4ஆம் அதிகாரம் ఎఫెసీ 4వ అధ్యాయము 3ஆம் வசனத்தில் வாசிக்கும்போது 3వ వాక్యం చదువుచున్నప్పుడు என்னத்தை வாசிக்கிறீங்க? ఏం చదువుచున్నాం? ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாம் எப்படி நடந்து கொள்ள வேண்டும் என்பதை பற்றி அங்க வாசிக்கிறோம். మనం ఎలా నడుచుకొనవలెనో అక్కడ వ్రాయబడి ఉన్నది. நாம் அழைக்கப்பட்டதான அழைப்பு என்ன என்பதை அங்கு வாசிக்கிறோம். మన పిలువబడిన పిలుపు ఏంటో అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉన్నది. ஒருவரில் ஒருவர் சமாதானம் உள்ளவர்களாய் இருந்தால் దేవుని నోక నమిలే ముట్టిలుమా నెరవేర్చబడుகிறது. ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నట్లయితే దేవునికి ఉద్దేశం నెరవేర్చబడును. 34வது சங்கீதம் 34వ కీర్తన. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. 14வது వచనத்தில் வாசிக்கும்போது 14వ వాక్యం చదువుచున్నప్పుడు என்னத்தை வாசிக்கிறோம்? ఏం చదువుచున్నాం? కీడు చేయటం మాని మేలు చెయ్యము, సమాధానము వెదకి దాని వెంటాడుము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சமாதானத்தை பின்தொடர்ந்து கொள். సమాధానమును వెదకి దాన్ని వెంటాడుము. அருமையானோலே, இந்த சமாதானம் இருக்கிறவர்கள் தான் இயேசுவை சந்திக்க போறார்கள், கூட இருக்க போகிறார்கள். ప్రియులారా, ఈ సమాధానంగా ఉన్నవారు మాత్రమే యేసుని సంధించబోచున్నారు, ఆయనతో కూడా ఉండబోచున్నారు. இந்த சமாதானம் எனக்கு தேவை என்று எத்தனை பேர் சொல்ல முடியும்? ఈ సమాధానం నిజముగా నాకు కావాలని అని చెప్పి ఎంతమంది చెప్పుచున్నారు? கைகளை உற்சாலையில சொல்லுங்க. చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அருமையானவர்களே, அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்கள். ప్రియులారా, తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారు. எதற்காக? దేని కొరకు? సమాధానமாய் இருக்கும்படிக்கு, సమాధానముగా ఉండుట కొరకు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. 5வதாக வாசிக்கும்போது 5వదిగా చదువుచున్నప్పుడు பரிசுத்தவான்களாக இருக்கும்படி நாம் அழைக்கப்பட்டோம். పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచి ఉన్నారు. முதலாவது பரிசுத்தத்துக்கென்று நாம் அழைக்கப்பட்டோம் என்று நாம் வாச்சோம். మొట్టమొదటిగా పరిశుద్ధత కొరకు మనం పిలువబడి ఉన్నామని చదివి ఉన్నాం. நம்முடைய அழைப்பிலே 3வது பாகம் பரிசுத்தம். మనకు పిలుపులోని 3వ భాగము పరిశుద్ధత. 5வது பாகம் பரிசுத்தவான்களாய் இருக்கும்படி நாம் அழைக்கப்பட்டு இருக்கிறோம். పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడి ఉన్నాము. பரிசுத்தத்துக்காய் அழைக்கப்பட்டோம். పరిశుద్ధత కొరకు పిలువబడి ఉన్నాం. அடுத்தது பரிசுத்தவான்களாய் இருக்கும்படி நாம் அழைக்கப்பட்டோம். తర్వాతగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ఉన్నాం. 1 கொரிந்தியர் 1ஆம் அதிகாரம் 1 కొరింథీ 1వ అధ్యాయము 2வது வசனம். 2వ వాక్యము. எல்லாரும் కண்களை திறந்து பார்க்க வேணும். అందరూ బాగా కళ్ళు తెరిచి చూడండి. ஆமா, யாரு தூங்க கூடாது. ఎవరు నిద్రపోకండి. కొరింథీలోనున్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. என்னத்தை வாசிக்கிறீங்க? ఏం చదివి ఉన్నాం? பரிசுத்தவான்களாய் இருக்கும்படிக்கு அழைக்கப்பட்ட சபை. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని సంఘము. நீங்க எதுக்காக அழைக்கப்பட்டது? నీవు దేనికోసం పిలువబడ్డావు? பரிசுத்தவான்களாய் இருக்கும்படிக்கு தான். పరిశుద్ధులుగా ఉండుట కొరకే కదా, அசுத்தவான்களாய் இருக்கும்படிக்கு அல்ல. అపవిత్రులుగా ఉండడానికి కోసం కాదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒரு காலத்தில் நாம் அப்படி జీవితంలో இருந்தோம். ఒకానొక కాలంలో మనం అలాగనే జీవించిన ஒரு వారమే. காலத்தில் பாவிகளா இருந்தோம். ఒకానొక కాలంలో పాపులుగా ஒரு జీవించాం. காலத்தில் துன்மார்க்கரா இருந்தோம். దుర్మార్గులుగా మనం జీవించి ఉన్నాం. துஷ்டத்தனங்களை செய்தவர்களா இருந்தோம். దుష్టతనం చేసిన వారిగా ఉండి ఉన్నాం. தேவனுக்கு துரோகிகளா இருந்தோம். దేవునికి ద్రోహులంగా ఉండి ఉన్నాం. பாளையத்துக்கு தூரமா இருந்தோம். పాళెమునకు దూరముగా ఉండి ఉన్నాం. இப்பொழுதோ சமீபத்தில் வந்திருக்கிறோம். ఇదిగో ఇప్పుడైతే సమీపంగా వచ్చి ఉన్నాం. இயேசுவின் ரத்தத்திலே சமீபத்தில் வந்திருக்கிறோம். యేసు రక్తము ద్వారా సమీపస్థులమై ఉన్నాం. இயேசுவின் ரத்தத்தினாலே நான் சமீபமா வந்திருக்கிறேன் என்று சொல்லக்கூடியவங்க ஹல்லேலூயா சொல்லுங்க. యేసు రక్తము ద్వారా నేను దేవునికి సమీపంగా వచ్చి ఉన్నానని చెప్పగలిగే వారు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. యేసుని రక్తத்தினாலே நாம் సమీపமாய் வந்தாச்சு. యేసు రక్తము ద్వారా మన సమీపంగా వచ్చి ఉన్నాం. యేసుவின் ரத்தம் நம்மை கழுவி இருக்கிறது. యేసు రక్తం మనల్ని కడిగి ఉన్నది. நம்முடைய பாவங்களை கழுவி இருக்கிறது. మన పాపాలన్నీ కడిగి ఉన్నది. நாம் சுத்திகரிக்கப்பட்டாச்சு. మనం శుద్ధీకరించబడి இனி ఉన్నాం. நாம் பாவிலன்னு சொல்வதற்கு இடம் இல்ல. ఇక మన పాపలంగా చెప్పబడము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அப்படியானால் இனி விசுவாசிகள் என்ன செய்ய வேணும்? అట్లయితే ఇక విశ్వాసులు ఏం చేయాలి? தேவஜனங்கள் என்ன செய்ய வேணும்? దేవునికి జనులు ఏం చేయాలి? ஞானஸ்நானம் எடுத்துட்டு బాప్తిసం పొంది கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. பரிசுத்தாவின் அபிஷேகம் பெற்றுட்டு పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని உலகத்துடைய காரியங்களுக்கு செல்லலாமா? లోకం యొక్క కార్యములకు వెళ్ళిపోవచ్చా? உலகத்துல விவாகங்களுக்கு செல்லலாமா? లోక వివాహాలకు వెళ్ళవచ్చునా? டிவி பார்க்கலாமா? టీవీ చూడొచ్చా? கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. உலகத்துடைய ஆட்டங்களுக்கு பாட்டங்களுக்கு விளையாட்டுகளுக்கு செல்லலாமா? లోకం యొక్క ఆటలకు పాటలకు వెళ్ళవచ్చా? கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அப்படி சென்றா நீங்க பரிசுத்தவான்களாய் மாற முடியாது. ఆ విధంగా మీరు వెళ్ళినట్లయితే పరిశుద్ధులుగా మీరు మారలేరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి நீ స్తోత్రములు. எதுக்காக அழைக்கப்பட்டிருக்கிறாய்? ఓను దేవుని కోసం దేనికోసం పిలువబడి பரிசுத்தவான்களாய் இருக்கும்படிக்கு. పరిశుద్ధులుగా ఉండుటకు. அதை நீ மறந்து விடக்கூடாது. దాన్ని మర్చిపోకూడదు. நீ பரிசுத்தவான்களாகும்படி அழைக்கப்பட்ட பிற்பாடு నువ్వు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన తర్వాత உலகத்துல கல்யாணங்களுக்கு செல்லும் போது, లోక వివాహాలకు వెళ్ళినప్పుడు, உலகத்துடைய சந்தோஷ காரியங்களுக்கு செல்லும் போது, లోకం యొక్క సంతోష కార్యాలకు వెళ్ళుచున్నప్పుడు கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நீ தீட்டுப்படுகிறாய் என்பதை மறந்துடாத. నీవు అపవిత్రపరచబడుచున్నావు. இந்த இடத்துல சில ஆட்கள் எல்லாம் இருக்கிறாங்க. ఈ స్థలమందు కొంతమంది అంతా ఉన్నారు. எப்ப பார்த்தாலும் டிவி முன்னாலே உட்கார்ந்து இருப்பாங்க. ఎప్పుడు చూసినా టీవీ ముందే కూర్చుంటారు. அவங்க பரிசுத்தவான்களாக முடியாது. వాళ్ళు పరిశుద్ధులుగా మారలేరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சில எல்லாம் கிரிக்கெட் மேட்ச் எல்லாம் விளையாடுவாங்க. కొంతమంది క్రికెట్ మ్యాచ్ అంతా ఆడుతా ఉంటారు. நீ பரிசுத்தவானாய் மாற முடியாது. నువ్వు పరిశుద్ధులుగా మారలేవు. நாங்க கிரிக்கெட் ஆடுறது இல்ல, ஆனா பாப்போம்னு சொல்றாங்க. கூடிய ஆட்களும் உண்டு இங்க. క్రికెట్ అంతా మేము ఆడం గాని చూస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கிரிக்கெட் ஆடுகிறதும் தப்பு தான், அதை பார்க்கிறதும் தப்பு தான். క్రికెట్ ఆడేది తప్పే, చూసేది తప్పే. உலகத்தோட சந்தோஷங்கள் దేవుని మనుషులకుள்ள ప్రవేశించ కూடாது. లోక సంతోషాలు దేవుని మనిషిలోనికి ప్రవేశించకూడదు. உலகத்தோட சந்தோஷம் என்று சொல்கிறது தேவனுக்கு விரோதமான ஒரு காரியம் என்பதை மறந்துடாதே. ఈ లోకపు సంతోషం అనేది దేవునికి వైరమైన కార్యం అని చెప్పి నువ్వు మర్చిపోవద్దు. பழைய ஏற்பாட்டு காலத்தில் படிக்கும்போது, పాత నిబంధన కాలంలో చూసినప్పుడు, லேவியராகமம் 2ஆம் அதிகாரம் లేవియా కాండము 2వ అధ్యాయము 13ஆம் వచనத்தை వాசிக்கும் போது, 13వ వాక్యం చూసినప్పుడు, போஜன பலி செலுத்தும் போது భోజన నైవేద్య బలి చెల్లిస్తున్నప్పుడు அதுல தேனை கலக்க வேண்டாம்னு சொல்லி இருக்குது. ఆ బలిలో తేనెను కలపకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. வாசிச்சு பாருங்க. చదివి చూడండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీవు 11వ వాక్యం. యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠం మీద ఇంపైన సువాసన వాటిని అర్పింపవలదు. 11 చివరి వాక్యం. ఏలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நீ செலுத்துறதான போஜன பலியிலே தேனை கலக்க வேண்டாம். నువ్వు చెల్లించినటువంటి నైవేద్య బలిలో తేనెను కలపకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஏன் தேன் நல்லா இனிப்பாகத்தான் உண்டு. ఎందుకు తేనె బాగుంటది, మధురంగా ఉంటది కదా. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. உலகத்தோட சந்தோஷங்கள் எல்லாம் மதுரமும் சந்தோஷமாகத்தான் இருக்கும். అవును, లోకపు సంతోషాలన్నీ కూడా మధురముగాను సంతోషముగానే ఉండును. தேவ சித்தம் செய்யக்கூடிய மனிதனுக்கு உலகத்தின் சந்தோஷம் என்று சொல்லப்படக்கூடியது இல்லை. దేవుని చిత్తము చేసే మనుషునికి లోక సంతోషం అనేది ఉండనే ఉండకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த இடத்துல யாரா இருந்தாலும் சரி, இன்றைக்கு ஒரு தீர்மானம் பண்ணுங்க. మీలో ఎవరైనా సరే ఈ రోజే ఒక తీర్మానం చేయండి. உலகத்துக்குரிதான எந்த சந்தோஷங்களுக்கு நீங்கள் போக கூடாது. లోక సంబంధమైన ఏ సంతోషాలకి మీరు వెళ్ళకూడదు. உலகத்துக்குரிதான எந்த சந்தோஷங்களை பார்க்கவும் கூடாது. లోక ప్రకారమైన ఏ సంతోషాన్ని మీరు చూడకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கிறிஸ்துவோடு கூட சிலுவையிலே அறையப்பட்ட சரீரமாய் இருக்க வேணும். క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన శరీరంగా ఉండవలెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இடத்துல எத்தனை பேர் டிவி பார்த்து நீங்கள் அசுத்தமாய் ஜீவிக்கிறீங்களோ, உங்க மனதே உங்களை பற்றி இன்றைக்கு ஒரு சாட்சி சொல்லட்டும். ఈ దినమందు మీరు టీవీ చూసి ఎంతమంది అపవిత్రంగా మార్చబడుచున్నారో మీ మనసే మీ గురించి సాక్ష్యం చెప్పనివ్వుడి. எத்தனை பேர் டிவி பார்த்து தங்க ஜீவித்தை நாசனமாக்கி கொண்ட ஆட்களும் உண்டு. ఎంతో మంది టీవీ చూసి నాశనం అయిపోయినటువంటి జీవితాలు కనబడుచున్నవి. கிரிக்கெட் விளையாண்டு தங்களுடைய சரீரத்தை தீட்டுப்படுத்தின ஆட்களும் உண்டு. క్రికెట్ ఆటలు ఆడి తమ శరీరాన్ని అపవిత్రపరచుకునే వారు ఉన్నారు. அதை பார்த்து
தீட்டுப்பட்டவங்களும் உண்டு. దాన్ని చూసి అపవిత్రత చెందిన వారు ఉన్నారు. எந்த விளையாட்டுகளா இருந்தாலும் நம்முடைய சரீரத்துக்கோ நம்முடைய ஜீவனுக்கோ அது சந்தோஷத்தை கொடுக்கக்கூடியது அல்ல. ఎటువంటి ఆటలు క్రీడలైనా సరే మన శరీరానికి సంతోషాన్ని ఇవ్వకూడదు. நம்முடைய மனது எப்போது சுத்தமாய் இருக்க வேண்டும். మన మనస్సు ఎల్లప్పుడూ శుద్ధమైనదిగా ఉండవలెను. கர்த்தரோடு இருக்க வேண்டும் என்று விரும்புகிறவர்கள், దేవునితో కూడా ఉండాలని చెప్పి కోరేవారు, இந்த உலகத்துக்குரிய சந்தோஷத்துக்கு தூரமானவர்கள், ఈ లోకపు సంతోషానికి దూరమైపోయిన వారు, கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அருமையானவர்களே, இந்த நாட்கள் நீங்கள் பரிசுத்தவான்களாகும்படிக்கு உங்களை நீங்கள் தாழ்த்திக் கொள்ளுங்க. ప్రియులారా, ఈ దినములలో మిమ్మల్ని మీరే పరిశుద్ధులుగా ఉండు నిమిత్తము తగ్గించుకోనండి. ரோமர் 1:2 வாசிக்கும் போது, రోమిలి రాసిన పత్రిక 1:2 చూసినప్పుడు பரிசுத்தவான்களாகும்படிக்கு அழைக்கப்பட்டிருக்கிறோம் என்பதை அங்கே பார்க்கலாமே. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ఉన్నామని చెప్పి అక్కడ కూడా చదువుచున్నాము. అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பரிசுத்தவான்களாய் இருக்கும்படிக்கு அழைக்கப்பட்ட யாவருக்கும், పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. அருமையானவர்களே, இந்த உலகத்துக்குரிய காரியங்களினால தீட்டுப்படுத்தும் போது நீங்கள் பரிசுத்தவான்களுடைய பட்டியலில் கூட காணப்பட முடியாது. ఈ లోకపు కార్యాలతోని మీరు అపవిత్ర పరచబడినట్లయితే పరిశుద్ధుల పట్టికలో మీరు కనబడరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தேவசித்த செய்கிறதான அந்த போதன பலி உப்பினாலே செய்யப்பட்டிருக்க வேண்டும். దేవుని చిత్తము చేసేటువంటి ఆ నైవేద్య బలి ఉప్పు కలిపినదై ఉండవలెను. அதனால தான் இயேசு தம்முடைய சீஷரை பார்த்து என்ன சொன்னாரு? అందువల్ల యేసు ప్రభు తన శిష్యులను చూసి ఏం చెప్పుచున్నారు? நீங்கள் ఉலகத்துக்கு உப்பாக இருக்கிறீர்கள். మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. உப்பு சாரமற்று போனால் எதனால சாரமாக்கப்படும்? ఉప్పు నిస్సారమైన ఎడల దేని వల్ల సారము పొందును? கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. காலிலே மிதிக்கப்படுவதற்கும் కాలుతో త్రొక్కబడుటకును வெளியே வீசப்படுவதற்கு மாத்திரம்தான் உதவும். அது బయట పారవేయబడుటకనే అది ఉపయోగించబడును. அறிவானுலே, நாம் இந்த உலகத்தில் இருக்கும்போது நம்முடைய பிரதிஷ்டை ஜீவித்தை காத்துக்கொண்டு ஜீவித்தால் நாம் பரிசுத்தவான்களுடைய பட்டியலில் காணப்பட முடியும். మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతిష్టా జీవితాన్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధుల పట్టికలో కనబడుచున్నాం. சம்பூர்ணமாக்கப்பட்ட பரிசுத்தவான்களுக்கு என்று அவர் சீக்கிரத்தில் வரப்போகிறார். సంపూర్ణ పరచబడిన పరిశుద్ధుల కొరకు ఆయన త్వరగా రాబోచున్నారు. அவர் வரும்போது நாம் அவரை சந்திக்க வேண்டும் என்று கண்டால் நம்முடைய மனது தூய்மையாக சுத்தமாக இருக்க வேண்டும். ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన సంధించవలనంటే మన మనస్సు పవిత్రమైనదిగా నిర్మలమైనదిగా ఉండవలేను. పౌలు என்ன சொல்லுகிறார்? పౌలు ఏం చెప్పుచున్నారు? அப்போஸ்தலர் 23 అపోస్తల కార్యాలు 23 முதலாம் வசனத்தில் வாசிக்கும் போது, మొదటి వాక్యం చదువుచున్నప్పుడు, பரிசுத்தவான்களாய் இருக்க வேண்டும் என்று அழைக்கப்பட்ட சபையே, இந்த சாட்சி உனக்குள்ளே இருக்க வேண்டும். పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి దేవుని సంఘమా, ఈ సాక్ష్యము నీలో కూడా ఉండవలెను. இந்த நாள் வரைக்கும் நல்ல మనసాక్షియుడలాய் జీవిக்கிறோம். ఇదిగో నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి కలిగి జీవించుచున్నాను. నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. இந்த சாட்சி உனக்குள்ளே உண்டா? ఇటువంటి సాక్ష్యము నీకున్నదా? 24 வசனத்திலூടെ வாசிக்கும் போது, 24 16 చదువుచున్నప్పుడు, தேவனுக்கும் உலகத்துக்கும் நல்ல మనసాక్షి இருக்கிறோம் என்ற ஒரு சாட்சியை நாம் பார்க்கலாமே. దేవుని ఎడలను మనుషుల ఎడలను మంచి మనసాక్షి కలిగి ఉన్నానని సాక్ష్యం ఇక్కడ రాయబడి ఉన్నది. இந்த சாட்சியுடையவர்கள் அருமையானவர்களே, அவர்கள்தான் பரிசுத்தமாக்கப்பட்ட பரிசுத்தவான்களாய் இருக்கிறார்கள். ఇటువంటి సాక్ష్యం ఎవరిలో అయితే ఉంటున్నదో వారు మాత్రమే పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులుగా కనబడుచున్నారు. இவர்கள்தான் அழைக்கப்பட்டவர்களாய் இருக்கிறார்கள். వారు పిలువబడిన వారిగా కనబడుచున్నారు. வாசியுங்கள் அந்த వசனத்தை. వాక్యాన్ని చదువుకుందాం. அப்போஸ்தலர் 24:16. అపోస్తల కార్యములు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு முன்பாகவும் மனுஷருக்கு முன்பாகவும் நான் பிழையற்ற ஒரு நல்ல మనసాక్షి இருக்கிறதுக்காக நான் பிரயாசப்படுகிறேன். దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. இந்த మనసాక్షి உனக்குள்ள இல்லையானா இந்த விசுவாசத்துல நீ நிக்க முடியாது. ఈ మనసాక్షి నీలో లేనట్లయితే ఈ విశ్వాసం అది నిలబడలేవు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. 1 தீமோத்தேயு 1 మొదటి తిమోతి 1 18 వచనத்தில் 19 వచనం வாசிக்கும்போது, 18 19 వాక్యాలు చదువుచున్నప్పుడు, நல்ல మనసాక్షి உடையவனாய் இருக்க பிரயாசப்படு. మంచి మనసాక్షి గలవాడవై ఉండుటకు ప్రయాసపడుము. அநேகர் இந்த நல்ல మనసాక్షిயை தள்ளிவிட்டு விசுவாசமாய் கப்பலை சேதப்படுத்தினார்கள். అనేకులు ఈ మంచి మనసాక్షిని త్రోసివేసి
విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె కనబడుచున్నారు. அருமையானவரே, நல்ல மனசாட்சி உனக்குள்ள இல்லையானால் పరిశుద్ధవాన్గుடைய పట్టిలో நீ இருக்கப்பட முடியாது. ప్రియమైన వారలారా, మంచి మనసాక్షి మీలో లేనట్లయితే పరిశుద్ధుల పట్టికలో మీరు కనబడలేరు. విశ్వాసమయ్య కప్పల్ சேதமாகும் என்பதை மறந்துடாதே. విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె ఉంటారు. நீங்கள் கெட்டு போவீர்கள் என்பதை மறந்து விடாதீங்க. మీరు చెడిపోవద్దని సంగతి మర్చిపోవద్దు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. యేసు రెండవ தடவை எதுக்காக வருகிறார்? యేసు ప్రభు రెండవసారి ఎందుకు రాబోచున్నారు? பாவம் இல்லாமல் ஜீவிக்கிற పరిశుద్ధవాన్களா இருக்கிற ஒரு கூட்டத்துக்காக தான் வரப்போகிறது. పాపము లేకుండా పరిశుద్ధులుగా జీవించే గుంపు వారి కోసమే రాబోచున్నారు. அவர் சாதாரணமான పరిశుద్ధவான்கள் அல்ல, వారు సామాన్యమైన పరిశుద్ధులు కారు, சம்பூர்ணமாக்கப்பட்டதான పరిశుద్ధவான்கள். వారు సంపూర్ణపరచబడిన పరిశుద్ధులు. சம்பூர்ணமாக்கப்பட்ட పరిశుద్ధவான்கள் அவங்களுடைய ஜீவன் எப்படிப்பட்டது? సంపూర్ణపరచబడిన పరిశుద్ధుల జీవితం ఎలా ఉంటుంది? தேவனுக்கும் மனிதருக்கும் நல்ல మనసాక్షి உள்ள జీవియం. దేవుని ఎడలను మనుషుల ఎడలను మంచి మనసాక్షి కలిగినటువంటి జీవితం. இதுக்காகத்தான் இந்த உலகத்தில் இருந்தவர் உன்னை தெரிந்தது, இல்லாவிட்டால் அவர் உன்னை அழைத்தது. దీని కొరకే దేవుడు నిన్ను ఈ లోకములో పిలిచి ఉన్నారు. இந்த மத்தியானத்திலே எத்தனை பேர் தீர்மானம் செய்ய முடியும்? ఈ మధ్యాహ్న కాలమందు మీలో ఎంతమంది తీర్మానం చేయగలరు? தேவனுக்கும் மனுஷருக்கும் நாங்கள் நல்ல మనసాక్షిயா இருக்க விரும்புகிறோம் என்று எத்தனை பேர் சொல்ல முடியும்? దేవుని ఎడలను మనుషుల ఎడలను నేను మంచి మనసాక్షిగా జీవిస్తున్నాను అని ఎంతమంది చెప్పగలరు? அப்படி சொல்லக்கூடியவங்க கைகளை தலையில అలా சொல்லுங்க. చెప్పగలిగిన వారు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పుకుందాం. ஹல்லேலூயா. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அடுத்ததாக తర్వాతగా தேவன் நம்மை எதுக்காக அழைத்தது? దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఉన్నారు? பாடுபடும்படிக்காகத்தான் அழைத்தார். பாடுபடும்படிக்கு நம்ம அழைத்தார். శ్రమపడుటకు మనల్ని పిలిచి ఉన్నారు. சுகபோகமா இருக்கும்படி அவர் நம்மை அழைக்கவில்லை. సుఖభోగముగా ఉండటం కోసం కాదు పిలిచి ఉన్నారు. கிறிஸ்தவ ஜீவிதம் என்று சொல்லப்படுகிறது. క్రైస్తవ జీవితం అని చెప్పబడినది சுகபோகத்தில் உள்ளதான ஜீவியம் அல்ல, సుఖభోగములో నింపబడిన జీవితం కాదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. எதுக்காக தேவன் நம்மை அழைத்தது? ఎందుకొరకు దేవుడు పిలిచి ఉన్నారు? பாடுபட்டவுட பரிபூர்ணத்தை நம்மிலே நிறைவேற்ற வேண்டும். శ్రమపడే యొక్క చిత్తము మనలో నెరవేర్చు నిమిత్తమే. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. முதலாம் பேதுரு 2ஆம் அதிகாரம் మొదటి పేతురు 2వ అధ్యాయము 20-21 వచనం వాసించే పోదు 20-21 వాక్యములు చూసినప్పుడు, తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. இதுக்காக நீங்கள் அழைக்கப்பட்டீர்கள். దీని కొరకే మీరు పిలువబడి ఉన్నారు. அந்த வசனத்திலே வாசிக்கிறதான கருத்து என்ன தெரியுமா? ఈ వాక్యములో మనం ఏం అర్థం చేసుకొనుచున్నాము? 20ஆம் வசனத்திலே சொல்லப்படுற அர்த்தம் என்ன தெரியுமா? 20వ వాక్యంలో చెప్పబడిన దాని అర్థం ఏంటో తెలియనా? கிறிஸ்து நிமித்தம் பாடுபட வேண்டும். క్రీస్తు నిమిత్తము మీరు శ్రమపడవలెను. பாடுபட்டவர்கள் அவரோடு கூட ஆளுகை செய்வார்கள். శ్రమపడిన వారు మాత్రమే ఆయనతో పాటు ఏలుబడి చేయగలరు. தேவஜனமே, ஒரு காரியத்தை மறந்துடாதீங்க. దేవుని జనమా, ఒక కార్యాన్ని మర్చిపోవద్దు. சபையாரே, ஒரு காரியத்தை மறந்துடாதீங்க. సంఘస్థులారా, ఒక కార్యాన్ని మర్చిపోవద్దు. உங்க கையில பணம் இருக்கலாம், మీ చేతిలో డబ్బు ఉండవచ్చు, நல்ல வீடுகள் இருக்கலாம், మంచి ఇల్లుండవచ్చు, நல்ல ఆస్తిகள் இருக்கலாம், మంచి ఆస్తులు ఉండవచ్చు, நல்ல పొలం இருக்கலாம், మంచి పొలం ఉండవచ్చు, நல்ல தானியங்கள் இருக்கலாம், మంచి ధాన్యం ఉండొచ్చు, உங்களுக்கு படிப்புகள் இருக்கலாம், విద్యాభ్యాసం ఉండొచ్చు, அழகோ சௌந்தரியம் இருக்கலாம், అందము సౌందర్యం ఉండొచ్చు. அதை உங்களுக்கு ஏற்றபடி நீங்கள் அனுபவிக்கும்படி இடம் கொடுக்க வேண்டாம். ఆయన అవన్నీ కూడా అనుభవించడానికి మీరు చోటు ఇవ్వద్దు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சுகபோகமாய் ஜீவிக்க இடம் கொடுக்க வேண்டாம். సుఖభోగంగా జీవించడానికి అనుమతించవద్దు. தேவனுடைய வசனம் என்ன சொல்லு தெரியுமா? దేవుని వాక్యం ఏం చెప్పుచున్నది? முதலாம் தீமோத்தேயு 5ஆம் அதிகாரம் 6ஆம் வசனத்தை வாசிக்கும் போது, మొదటి తిమోతి 5వ అధ్యాయము 6వ వాక్యం చూసినప్పుడు, சுகபோகமாய் ஜீவிக்கிறவள் உயிரோடு செத்தவள் సుఖభోగముల యందు ప్రవర్తించున్నది చచ్చినదై ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சுகபோகமாய் ஜீவிக்கும்படிக்கு நாம் அழைக்கப்படவில்லை. సుఖభోగంగా జీవించడానికి మనం పిలువబడలేదు. இயேசு எல்லாம் உடையவராய் இருந்தாலும், యేసు సమస్తము కలిగిన వారై ఉన్నను, உன்னையும் என்னை சம்பாதிக்கும்படிக்கு, నిన్ను నన్ను సంపాదించుకోవడానికి, உன்னை என்னை ஆயத்தமாக்கும்படிக்கு, నిన్ను నన్ను సిద్ధపరచడానికి, அவரை போல மாற்றும்படிக்கு ఆయన వలె మార్చడానికి இந்த உலகத்தில் வந்து பாடுபட்டார். ఈ లోకములో శ్రమ పడేను. அந்த மனதை நீ புரிந்து கொள்ள
வேண்டும். ఆ మనసును నీవు అర్థం చేసుకొనవలెను. அவரோடு கூட இருக்க வேண்டும் என்று கண்டார். నువ్వు ఆయనతో కూడా ఉండవలనంటే அவருடைய மனதில் இருக்கிறதான காரியம் என்ன? ఆయన మనసులో ఉన్న కార్యం ఏమి? அவர் பாடுபட்டு உன்னை சம்பாதித்தார். ఆయన శ్రమపడి నిన్ను సంపాదించుకొనెను. சுய ரத்தத்தினாலே அவர் உன்னை சம்பாதித்தார். సిలువ రక్తముతో ఆయన నిన్ను సంపాదించుకొనెను. స్వరక్తముతో నిన్ను సంపాదించుకొనెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ரத்தம் சிந்த வேண்டும் என்று கண்டால் சும்மா இருந்தால் ரத்தம் வராது. రక్తము చిందించాలంటే ఊరికనే ఉంటే రక్తం బయటికి రాదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அடிபட வேணும், దెబ్బలు తినాలి, இல்லைனா காயமாக வேணும், గాయపరచబడాలి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அடிபடும் போது காயம் வருவதா ரத்தம் வெளியே வரும். దెబ్బలు పడినప్పుడు గాయములు ఏర్పడినప్పుడే రక్తము బయటికి వచ్చును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவர் அடி வாங்குறதான கதைகள் உங்களுக்கு எல்லாருக்கும் தெரிஞ்ச விஷயம் தான். ఆయన దెబ్బలు తిన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. மறுபடியும் நாங்கள் அதை சொல்ல வேண்டும் என்று விரும்பவில்லை. మరలా నేను చెప్పాలని కోరటలేదు. தலையிலே முள் குத்தப்பட்டது, తలలో ముళ్ళ కిరీటము గుచ్చబడెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கன்னத்திலே அறைந்தார்கள், ఆయన చెంప మీద కొట్టి ఉన్నారు, ஈட்டினால குத்தினார்கள், బల్లెముతో పొడిసి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. முகத்திலே துப்பினார்கள், ముఖం మీద ఉమ్మివేసి ఉన్నారు, தூஷித்தார்கள், దూషించి ఉన్నారు, நிந்தித்தார்கள். నిందించి ఉన్నారు. ஆனால் அவரோ ஒரு வார்த்தையுமே பேசவில்லை. ఆయన ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. யாருக்காக? ఎవరి కొరకు? மகனே மகளே, உனக்காக எனக்காக தான். కుమారుడా కుమారి, నీ కొరకు నా కొరకే కదా. அவர் தம்முடைய முழு ரத்தத்தை அவர் சிந்தி நம்மை அவர் சம்பாதித்தபடினாலே இன்றைக்கு இங்கே உட்கார்ந்து இருக்கிறோம். తన యొక్క స్వరక్తం అంతటిని కార్చి నిన్ను నన్ను సంపాదించినందు వలన ఇప్పుడు నీవు నేను కూర్చునగలుగుచున్నాం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவர் அடிபடாமல் பாடுபடாமல் இருந்தா இன்றைக்கு நம்ம இங்க இருக்க மாட்டோம். ఆయన దెబ్బలు తినకుండా శ్రమ పడకుండా ఉన్నట్లయితే ఈ రోజు నీవు నేను ఇక్కడ ఉండేవారమే కాదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவர் பாடுபட்டதனாலே இன்றைக்கு நாம் அவருடைய சுதந்திரக்கு பங்காளிகளா இருக்கிறோம். ఆయన శ్రమ పడినందువలన ఈ దినమందు మనం ఆయన స్వాస్థ్యమునకు పాలివారముగా మారుచున్నాం. அப்படியானால் நீ என்ன செய்ய வேணும்? అట్లయితే నీవేమి చేయవలెను? இந்த உலகத்தில் இருக்கும் வரைக்கும் ఈ లోకములో ఉన్నంత వరకు பாடுபடு சிந்தைய உன் மனதிலே நீ தரிச்சிருக்க வேண்டும். శ్రమ పడే మనసును నీ మనసులో ధరించుకొనవలెను. பிலிப்பி 2 அதிகாரம் 4 வசனத்தில் என்ன சொல்லப்பட்டது? ఫిలిప్పీ 2వ అధ్యాయము 4వ వాక్యములో ఏం చూస్తున్నాం? கிறிஸ்து இயேசுவில் இந்த சிந்தையோ உங்களில் இருக்க கடவுது. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. அருமையானவனே, அவருடைய மனது என்னவாய் இருக்கிறது? ఆయన మనసు ఏమై ఉండెను? பாடுபடுகிற ஒரு மனசுதான். శ్రమ పడే మనసే. தேவஜனமே, உலகத்திலே பாடுபடு சிந்தையை ஆயுதமாக தரித்து கொள்ளுங்கள். దేవుని జనమా, ఈ లోకములో మీరు శ్రమ పడే మనసును ఆయుధముగా ధరించుకొనుడి. இதுக்காகத்தான் நாம் நியமிக்கப்பட்டோம் என்று நியமம் சொல்லுது. దీని కొరకే మనం నియమించబడి ఉన్నామని నియమము చెప్పుచున్నది. பிலிப்பி 1 அதிகாரம் 29 வசனம் வாசிக்கும் போது, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వాక్యం చూసినప్పుడు, விசுவாசிக்கிறது மாத்திரம் அல்ல, నువ్వు విశ్వసించడం మాత్రమే కాదు, அவர் నిమిత్తமாய் పాடுபட வேண்டும். 30వ వాక్యము ఆయన పక్షముగా శ్రమ పడవలెను. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. அவர் నిమిత్తமாய் பாடுபடவும் அருளப்பட்டிருக்கிறது. ఆయన పక్షముగా శ్రమపడుట మీకు అనుగ్రహించబడెను. 2 தீமோத்தேயு 3 அதிகாரம் 2 తిమోతి 3వ అధ్యాయము 12 வசனத்தை வாசிக்கும் போது, 12వ వాక్యం చదువుచున్నప్పుడు, கிறிஸ்து இயேசுவுக்குள்ளே நல்ல பக்தியோடு கூட இருக்க வேண்டும் என்று விரும்புகிறவங்க துன்பப்படுவாங்கன்னு தான் சொல்லி இருக்குது. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వారందరూ కూడా హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இதை விட்டுட்டு நீ சுகபோகத்துக்கு உன்னை இடம் கொடுத்துறாத. దీన్ని విడిచిపెట్టి నీవు సుఖభోగానికి సమర్పించుకోవద్దు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சுகபோகமாய் ஜீவிக்கிறவங்க ஒரு நாள் தங்களுடைய ஜீவிதத்தில் பரிபூர்ணத்தை பெற்றுக் கொள்ளப்பட முடியாது. సుఖభోగంగా జీవించేవారు ఒక దినమందు దేవుని పరిపూర్ణతను పొందుకొనలేరు. பழைய ஏற்பாட்டு காலத்தில் ஒரு தீர்க்கதரிசி பார்க்கலாம், పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్తను చూస్తున్నాం, ஒரு ஊழியக்காரனாகிய மோசேயை பார்க்கலாம், ఒక సేవకుడైన మోషేను చూస్తున్నాం. அரண்மனையில வளர்ந்தவனா இருந்தான், అంతఃపురములో ఎదిగి ఉన్నాడు, எல்லா சுகபோகங்களையும் அறிந்தவனா இருந்தான், ఎన్నో సుఖభోగములు తెలిసిన వాడై ఉండెను. பார்வோனுடைய குமார்த்தியின் மகன் எனப்படுவன் வெறுத்து விட்டான். ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. எகிப்தின் தனங்களை அவன் அனுபவிக்கிறதுக்கு இடம் கொடுக்கவில்லை. ఐగుప్తు ధనాన్ని అనుభవించడానికి ఇష్టపడలేదు. ராஜபவனத்தில் இருக்கிறதான ஆகாரங்களை அனுபவிக்க இடம் கொடுக்கவில்லை. రాజంతపురములో ఉన్నటువంటి భోజనాన్ని అనుభవించడానికి ఇష్టపడలేదు. தேவனுடைய ஜனங்களோட பாடுகளை அனுபவிக்கும்படிக்கு தன்னை ஒப்பு கொடுத்தான். దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటకే ఏర్పరచుకొనెను. அப்படிப்பட்டவர்களை பற்றி ஒரு சாட்சி என்ன சொல்லுகிறது? అటువంటి వారి గురించి ఏం సాక్ష్యం చెప్పబడుచున్నది? பாடுபடுவதற்கு மோசே ஒப்பு கொடுத்தபடியினாலே, శ్రమలకు మోషే అప్పగించుకొనినందువలన, மறுரூபமலையில இயேசுவோடு கூட
సంభాషిக்கிற ஒரு அனுபவத்தை பார்க்கலாமே. రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో పాటు మోషే సంభాషిస్తున్నట్లు మనం చూస్తున్నాము. ஒரு காலத்திலே இயேசு வரும்போது நாம் அவரை சந்திக்க வேண்டுமானால் இந்த உலகத்தில் இருக்கும்போது பாடுபடும் జీవితం நமக்கு தேவை. ఒక కాలమందు యేసు వచ్చినప్పుడు మనం ఆయన సంధించవలనంటే ఈ భూలోకంలో ఉంటున్నప్పుడే శ్రమ పడే మనస్సు మనకు ఉండవలెను. இப்படிப்பட்டவர்களுக்கு ஒரு மகிமையும் ஒரு ஆளுகையும் உண்டு. అటువంటి వారికి ఒక మహిమ ఒక ఏలుబడి కనబడుచున్నది. రోమర్ 8:17 వాసిக்கும்போது రోమా 8:17 వాక్యం చూస్తున్నప్పుడు பாடுபடுவர்களுக்கு தேவன் என்னத்தை கொடுப்பார் என்று நாம் வாசிக்கலாம். శ్రమ పడే వాళ్ళకి దేవుడు ఏం అనుగ్రహిస్తున్నారో చదువుచున్నాము. రోమా 8:17 క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவரோடு கூட நாம் பாடுபட்டால் அவரோடு கூட மகிமை பெற முடியும். ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో మహిమ పొందగలము. கர்த்தருக்காக நாங்கள் பாடுபடுவோம். దేవుని కొరకు మనం శ్రమ పడేదము. கர்த்தரை மகிமை பெற்றுக்கொள்வோம் என்று கூட எத்தனை பேர் சொல்ல முடியும்? దేవుని మహిమను మేము పొందగలమని మీరు ఎంతమంది చెప్పగలరు? கைகளை உயர்த்தி హల్లెలూయా சொல்லுங்க. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పుకుందాం. మరోసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. హల్లెలూయా. பாடுபடுகிறவர்கள் மகிமை அடைய போகிறார்கள். శ్రమపడిన వారే మహిమను పొందుకొనుచున్నారు. ஒருவேளை இன்றைக்கு கடைசி காலம் தோனிக்கும் என்று கண்டார். ఒకవేళ ఈ దినమందే కడ బూర ధ్వనించినట్లయితే அவருக்காய் பாடுபட்டவர்கள் ஒரு நிமிஷத்தில் ஒரு இமைப்பொழுதிலே மகிமை அடைய போகிறார்கள். ఆయన కొరకు ఈ భూలోకములో పడుచున్నారో శ్రమ పడుచున్నారో వారు క్షణములో నిమిషములో వారు పాటలో రూపాంతరము చెందుదురు. இவர்களை பற்றி ஒரு நல்ல நம்பிக்கையான காரியம் என்ன சொல்லப்பட்டிருக்கிறது? వీరిని గురించి ఒక మంచి నిరీక్షణైన కార్యం ఏం చెప్పబడుచున్నది? 2 కొరింథీ 3:18 వాసిக்கும்போது 2 కొరింథీ 3:18 వాక్యం చూసినప్పుడు அவர் வரும்போது மகிமையிலே இருந்து நாம் மகிமை அடைய போகிறோம். ఆయన వచ్చినప్పుడు మహిమ నుండి అధిక మహిమను పొందుచున్నాము. இந்த மகிமையை பெற்றுக்கொள்ள வேண்டும் என்று கண்டா பாடுகளை தெரிந்து கொள்ள வேணும். ఈ మహిమను పొందుకొనవలనంటే శ్రమలనే ఏర్పరచుకొనవలెను. இதுக்காகத்தான் தேவன் உன்னை அழைத்தது. దీని కొరకే దేవుడు నిన్ను పిలిచి ఉన్నారు. இதுக்காகத்தான் தாயின் வயிற்றிலே இருந்து உன்னை அவர் பிரித்தெடுத்தது. దీని కొరకే దేవుడు నిన్ను తల్లి గర్భములో నుండి పిలిచి ఉన్నారు. உலக தோற்றத்துக்கு முன்பாகவே இந்த உத்தேசம் அவருடைய மனதில் இருந்தது. జగత్ పునాది వేయబడక మునిపే ఆ ఉద్దేశం ఆయన మనసులో ఉండెను. அவரோடு கூட இருக்கிறவர்கள் அழைக்கப்பட்டவர்கள். తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారు. அழைக்கப்பட்ட கூட்டத்திலே நீ இருக்கிறாயா இல்லை என்று கண்டுபிடி. పిలువబడిన గుంపులో నీ ఉంటున్నావా లేదా అని పరిశీలించుకొనుము. அழைக்கப்பட்ட கூட்டத்தில் இருக்கிறோம் என்று சொல்லுங்க. ஹல்லேலூயா சொல்லுங்க. నేను పిలువబడిన గుంపులోనే ఉంటున్నానని చెప్పేవాళ్ళు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இன்னும் ஒரு காரியத்தை சுருக்கமாக சொல்லி முடிக்க போறோம். మరో కార్యాన్ని క్లుప్తంగా చెప్పి నేను ముగించేదను. இன்னும் 2வது 3வது காரியம் சொல்றதுக்கு நேரம் போதாது. ఇంకా 2-3 కార్యాలు చెప్పడానికి సమయం లేదు. இனி நான் சொல்ல உட்கார்ந்திருந்தா எல்லாரும் எனக்காக ஜெபம் பண்ண ஆரம்பிச்சிருவாங்க. ఇక నేను చెప్పడానికి ప్రారంభించినట్లయితే మీరు నా కోసం ప్రార్థన చేయడానికి మొదలు పెడతారు. ஆமா, கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அருமையானவர்களே, அந்த அளவுக்கு வேண்டாம். ఆ స్థితి వరకు వద్దు. 7வதாக தேவன் நம்மை எதுக்காக அழைத்தது? 7వదిగా దేవుడు మనల్ని దేని కొరకు పిలిచి ఉన్నారు? నిత్య జీవனை பெற்றுக்கொள்ளும்படிக்கு தான் அழைத்தது. నిత్య జీవాన్ని పొందుట కొరకే కదా పిలిచి ఉన్నారు. 1 తిమోతి 6:12 వాసిக்கும்போது 1 తిమోతి 6:12 వాక్యం చదువుతున్నప్పుడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి. చాలు. కర్తర్ స్తోత్రం. దేవునికి స్తోత్రములు. నిత్య జీవனை பெற்றுக்கொள், இதுக்காக நீ அழைக்கப்பட்டாய். నిత్య జీవాన్ని పొందుకొనుము, దీని కొరకే నువ్వు పిలువబడి ఉన్నావు. அருமையானவனே, நித்திய ஜீவன் என்று சொல்லுகிறதனுடைய சரியான அர்த்தம் అழிవిల్లాத ஒரு வாழ்க்கையை காண்பிக்குது. ప్రియులారా, నిత్య జీవం అని చెప్పుచున్నప్పుడు దానికి సరైన అర్థం ఏమనగా ఒక నశించనటువంటి జీవితము చేయుట. అழிవిల్లాத ஒரு வாழ்க்கையை தேவன் நமக்கு ஆயத்தமாக்கி இருக்கிறார். ఒక నాశనము లేని జీవితాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉన్నారు. இந்த பூமியோ சீக்கிரத்தில் அழிந்து போக போகிறது. ఈ భూ ప్రపంచం అంతా త్వరగా నశించిపోబోతుంది. காண்கிறவைகள் உன் கண்ணுக்கு என்னென்ன காரியங்கள் இருக்குதோ அதெல்லாம் சீக்கிரத்தில் அழிய போகுது. నీ కంటికి కనబడే దృశ్యమైనవి కూడా త్వరగా గతించిపోవును. காணப்படுகிறவளோ அழிவுள்ளவைகள், காணப்படாதவைகளோ நித்தியமானவைகள். దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములై ఉన్నవి. உன்னுடைய கண்களுக்கு என்னென்ன காரியம் இருக்குதோ காண்கிறாயோ இதெல்லாம் ஒரு நாள் அழிய போகிறது. నీ కంటికి కనబడే ప్రతి కార్యము కూడా నశించిపోబోతుంది. அருமையானவனே, உன் கண்களுக்கு காணாத ஒரு காரியம்
தேவன் நமக்கென்று சீயோனை எருசலேம் ஆயத்தமாக்கி வைத்திருக்கிறார். నీ కంటికి కనబడినటువంటి అదృశ్యమైన కార్యం ఏంటనగా సియోనును యెరూషలేమును నీ కోసం నియమించి ఉన్నారు. அதுதான் நித்திய ஜீவன் என்று சொல்லப்படுகிறது. అదే నిత్య జీవం అని చెప్పబడుచున్నది. இந்த நித்திய ஜீவனை நீ பெற்றுக்கொள்ளும்படிக்குத்தான் கர்த்தர் உன்னை அழைச்சிருக்கிறார். ఈ నిత్య జీవాన్ని పొంద నిమిత్తమే దేవుడు నిన్ను పిలిచి ఉన్నారు. அதனால இந்த அழிந்து போற காரியங்கள் மேல உன் நம்பிக்கை வைக்காதே. అందువలనే ఈ నశించిపోయే కార్యాల మీద మీరు నిరీక్షణ పెట్టుకోవద్దు. கண்களுக்கு காணக்கூடிய காரியங்கள் மேல நம்பிக்கை வைக்காதே. కన్నులు చూసే దృశ్యమైన వాటి మీద నమ్మకం పెట్టుకోవద్దు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒரு தேவனுடைய மனுஷனுடைய ஜீவன் எங்கே இருக்கிறது? ఒక దేవుని మనుషుని యొక్క జీవితం ఎక్కడ ఉన్నది? 2 కొరింథీ 5వ అధ్యాయం முதல் 2 வசனத்தில் வாசிக்கும்போது 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూసినప్పుడు கைவேலை அல்லாத கைகளினால கட்டப்படாத ஒரு நித்திய வீடு పరలోకத்திலே உண்டு. చేతి పని కాక దేవుని చేత కట్టబడే నిత్య నివాసము పరలోకములో ఉన్నది. இதுதான் நித்திய ஜீவன். ఇదే నిత్య జీవము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பிலிப்பி 3వ అధ్యాయం కనీసం 20వ వచనం వాసిக்கும்போது ఫిలిప్పీ 3వ అధ్యాయము 20వ వాక్యం చూసినప్పుడు நம்முடைய குடியிருப்பு பரலோகத்திலே இருக்கிறது. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. மகனே மகளே, இதுதான் நம்முடைய நித்திய ஜீவன் என்று சொல்லப்படுகிறது. కుమారుడా కుమారి, ఇదే నీకు ఇచ్చే నిత్య జీవము. இந்த நித்திய ஜீவனை நீ பெற்றுக்கொள்ளும்படிக்குத்தான் அவர் அழைத்திருக்கிறார். ఈ నిత్య జీవాన్ని నువ్వు పొందాలని కదా నిన్ను పిలిచి ఉన్నారు. அழிவுக்குరిதான ஜீவன் மேல உன்ன கண்களை வைக்காதே. నశించిపోయే జీవితం మీద నీ కన్నులు ఉంచవద్దు. இயேசு யாருக்காக வருகிறார்? యేసు ఎవరి కోసం వస్తున్నారు? நித்திய ஜீவன் மேல நம்பிக்கை வைத்து தங்களை இந்த உலகத்தில் ஒப்புக்கொடுத்து ஜீவிக்கிற பரிசுத்தவான்களை தான் வரப்போவது. నిత్య జీవం మీద నిరీక్షణ పెట్టుకొని ఈ లోకములో ఎవరైతే జీవిస్తున్నారో వారి కొరకు ఆయన రాబోచున్నారు. அந்த நித்திய ஜீவனை நீ சீக்கிரத்தில் பெற்றுக்கொள்ளும்படிக்கு உன்னை நீயே தாழ்த்திக் கொள்ளு. ఆ నిత్య జీవాన్ని త్వరలో పొందుకొని నిమిత్తము నిన్ను నీవు తగ్గించుకొనుము. அழிவுள்ள காரியத்தின் மேல வைக்க வேண்டாம், அழிவில்லாத காரியத்தின் மேல உன் மனதை வெய்யி. నశించిపోయే కార్యాల మీద మనసు పెట్టుకొనవద్దు, కానీ నశించని కార్యముల మీద మనసు ఉంచుకొనుము. இயேசு உலகத்தில் வந்தாலும் உலகத்திலே ஒரு ஜீவன் ஒரு வீட்டை அவர் ஆயத்தமாக்கவில்லை. యేసు ఈ లోకములోకి వచ్చినప్పుడు ఒక ఇంటిని ఒక జీవితంలో సిద్ధపరచలేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. என் பிதாவின் வீட்டில் அநேக வாசஸ்தலங்கள் உண்டு. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. உங்களுக்காக நான் ஒரு ஸ்தலத்தை ஆயத்தம் பண்ண போகிறேன். మీ కొరకు ఒక స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. ஆயத்தம் பண்ணின பிற்பாடு நான் உங்களிடத்தில் வருவேன். సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చేదను. நான் இருக்கிற இடத்தில் நீங்கள் இருக்கும்படிக்கு నేనుండు స్థలములో మీరును ఉండులాగున உங்களை நான் கொண்டு போவேன் என்று சொல்லி இருக்கிறார். మిమ్మల్ని తీసుకుని వెళ్ళుదునని చెప్పుచున్నారు. அதுதான் நம்முடைய நித்திய ஜீவன். అదే మనకి నిత్య జీవము. இங்கே அழுகை உண்டு, ఇక్కడ నాశనం ఉన్నది. இங்கே கண்ணீர் உண்டு. ఇక్కడ కన్నీరు ఉన్నది. அழுகை ஏற்பு. ఇక్కడ ఏడ్పు ఉన్నది, కన్నీరు ఉన్నది. இங்கே துக்கம் உண்டு, ఇక్కడ దుఃఖం ఉన్నది. இங்கே வேதனை உண்டு, వేదన ఉన్నది. பசி உண்டு, ఆకలి ఉన్నది. நிர்வாணம் உண்டு, దిగంబరత్వం ఉన్నది. அருமையானவர்களே, நித்திய ஜீவனிலே ஒன்றுமே இல்லை. ఆ నిత్య జీవములో అయితే ఇవేమీ ఉండవు. அங்கே கண்ணீர் இல்ல, ఆ కన్నీరు లేదు, துக்கம் இல்ல, దుఃఖము లేదు, அழுகை இல்ல, ఏడ్పు లేదు, வேதனை இல்ல, వేదన లేదు, பசி இல்ல, ఆకలి లేదు, சதாகால சந்தோஷம். సదాకాలము సంతోషమే. அதுதான் நம்ம நித்திய ஜீவன். అదే మన నిత్య జీవము. உனக்கு எது தேவை நீ இப்பொழுது புரிந்து கொள்ளு. నీకేది కావాలో ఇప్పుడే తీర్మానం చేసుకో. அழிவுள்ளது வேண்டுமா? அழிவுள்ளது வேண்டுமா? నశించిపోయేది కావాలనా? அழிவில்லாதது வேணுமா? నశించపోనిది వేను కావాలనా? அழிவுள்ள இந்த ஜீவன் வேண்டுமா? నశించిపోయే ఈ జీవితం కావాలా? அழிவில்லாத நித்திய ஜீவன் வேண்டுமா? నశించని ఆ నిత్య జీవం కావాలా? கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. எது வேண்டுமென்னு கர்த்தரிடத்தில் கேளு. ఏది కావాలో దేవుని యొద్ద అడుగుము. அவர் உன்னை எதுக்காக அழைத்தது? నిన్ను దేనికోసం పిలిచి ఉన్నారు? நித்திய ஜீவனை தரும்படிக்கு தான். నిత్య జీవాన్ని ఇవ్వడానికే కదా. யார் அதை வாஞ்சிக்கிறார்களோ ఎవరు వాంఛిస్తున్నారో அவர்களுக்கு அவர் சீக்கிரமாய் வர போகிறார். వారి కొరకు ఆయన త్వరగా రాబోచున్నారు. எல்லாரும் கண்களை மூடுங்க. అందరు కళ్ళు మూసుకుందాం. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நீ அவரோடு கூட இருக்கும்படிக்கு நீ அழைக்கப்பட்டு இருக்கிறாய். ఆయనతో కూడా ఉండుటకే నేను పిలిచి ఉన్నారు. அவரோடு கூட இருக்கிறவர்கள், తనతో కూడా ఉండిన వారు, அழைக்கப்பட்டவர்கள், పిలువబడిన వారు. எதுக்காக அழைக்கப்பட்டாங்க? దేని కొరకు పిలువబడి ఉన్నారు? ரட்சிப்புக்காக, రక్షణ కొరకు, சுதந்திரராய் இருக்க, స్వతంత్రులుగా ఉండుటకు, பரிசுத்தராய் இருக்க, పరిశుద్ధులుగా ఉండుటకు, சமாதானத்தை பெற்றுக்கொள்ள, సమాధానంగా ఉండుటకు, பரிசுத்தவான்களாய் மாறும்படிக்கு, పరిశుద్ధులుగా ఉండుటకు, பாடுபடும்படிக்கு, శ్రమ పడుటకు, கடைசியிலே நித்திய ஜீவனை பெற்றுக்கொள்ளும்படிக்கு, చివరిగా నిత్య జీవాన్ని పొందుటకు. அதுக்காகத்தான் இந்த கூட்டங்களை கர்த்தர் உனக்கு தந்திருக்கிறார். దాని కొరకే కూటాలు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. நீ எங்க இருந்தாலும் சரி, నువ్వు ఎక్కడ ఉన్నా எந்த సరే, இடத்துல இருந்தாலும் சரி, ఎంత ఎక్కడున్నా సరే, உன்னோட மனதை நித்திய ஜீவன் மேல வெய்யி. నీ మనసు నిత్య జీవం మీదే పెట్టుకో. நீங்கள் அழைக்கப்பட்ட அழைப்பை ஒரு தடவை பாருங்க. మీరు పిలువబడిన పిలుపుని ఒకసారి తలంచండి. உங்கள் அழைப்பையும் தெரிந்து கொள்வதில் நீங்க உறுதியாக்கி கொள்ளுங்க. మీ పిలుపుని
పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుడి. கர்த்தராகிய இயேசு வரப்போகிறார். ప్రభువైన యేసు రాబోచున్నారు. நம்முடைய அழைப்பின் தரிசனத்தை மறந்துவிட வேண்டாம். మన పిలుపు యొక్క దర్శనాన్ని పోగొట్టుకోవద్దు. அந்த నిశ్చయத்தை మறந்துவிட வேண்டாம். ఆ యొక్క నిత్యమును మర్చిపోవద్దు. యేసు வரும்போது, యేసు వచ్చినప్పుడు அந்த நித்திய ஜீவனிலே நாம் பங்கடைவோம். ఆ నిత్య జీవంలో పాలు పొందుదుము. யுகாயுகமாய் அவரோடு ஜீவிப்போம். యుగాయుగములు ఆయనతో జీవించుదాము. సదాకాలం సంతోషం అடைவோம். సదాకాలం సంతోషాన్ని పొందుకుందాం. కర్తర్ நம்மை ఆశీర్వదింపారా. ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో. ప్రేమలో నీ నిల్వము నిత్య జీవము చేపట్టుము. ప్రేమలో నీ నిల్వము నిత్య జీవము చేపట్టుము. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే. సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో. ప్రేమలో నీ నిల్వము నిత్య జీవము చేపట్టుము. ప్రేమలో నీ నిల్వము నిత్య జీవము చేపట్టుము. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో. ప్రేమలో నీ నిల్వము నిత్య జీవము చేపట్టుము. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. మనమందరి చిరి దేవుని స్తోత్రించెదమా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు దైవ సన్నిధానమును అనుగ్రహించినందుకై స్తోత్రించెదమా. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువు అనుగ్రహించినటువంటి ఆలోచనలన్నిటి కొరకై స్తోత్రించెదమా. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనల్ని పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా జీవించి ఆయన యొక్క పరిపూర్ణతను పొంది ఆయన వచ్చినప్పుడు ఆయనతో చేర్చబడుటకు మనం ఒక్కొక్కరిని సిద్ధపరిచినట్లుగా స్తోత్రించెదము. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి ఘనత మహిమ చెల్లించి స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కొరకై స్తోత్రించెదము. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రభువా పరిశుద్ధ దేవా కృపగల తండ్రి, ఇంతవరకు మీకు సన్నిధానమును అనుగ్రహించినందుకై స్తోత్రములు. ఉదయకాలం నుండి దేవా మీరు మాతో పాటు ఉండి ప్రతి అంశములోని దేవ మీ యొక్క కృపలను ఆశీర్వాదములను కుమరించినందుకై స్తోత్రం తండ్రి. వచ్చినటువంటి ప్రజలకు తగినటువంటి ఆత్మీయ ఆహారమును అనుగ్రహించినందుకై స్తోత్రములు. మీతో పాటు ఉండవలసినటువంటి వారు
పిలువబడిన వారు అనేటువంటి కార్యమును గురించి మాకు తెలియజేసినందుకే స్తోత్రం తండ్రి. ఆ ఉద్దేశం గుర్తించి భయంతోనూ వణుకుతోనూ మా సొంత రక్షణ కాపాడుకుని మీరు వచ్చినప్పుడు మీతో పాటు ఉండేటువంటి సహాయం చేయమని వేడుకొంచున్నాము. సాయంత్రం జరగవలసినటువంటి ఆరాధన కార్యక్రమం మీరే భావించి నడిపించమని యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి. స్తోత్రించదమా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తనైన దేవునికి ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన అక్కడ వరకు సదాకాలము తోడుగా ఉండును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రములు, వందనం.